హే గాయ్స్, నేను మీ రంజిత్ ఆన్ వీల్స్. మీరు వింటున్నారు 98.3 మిర్చి. ఇది చాలా హార్డ్ గురు. థ్యాంక్ యూ బ్రో. మంచిగా చెప్పినా 1 డేలో వచ్చింది అంతే బ్రో. అంటే లైక్ యూట్యూబ్ లో కూడా అంతే, ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. ఒకసారి చెప్పినా అంటే మళ్ళీ వెనక ముందు చూసి లేదు, నువ్వు కూడా ఇక అది వాళ్ళకి తెలుసు. హలో మచ్చా, ఏం సంగతి? మీరు వింటున్నారు 98.3 మిర్చి విత్ మనీ. రే మనీగా రోజు నీ మాటలే నీ పాటలే వినడం బాగా బోర్ కొడుతుంది. మాకు కాస్త మోటివేషన్ కావాలి, మాకు కాస్త ఇన్స్పిరేషన్ కావాలి అని అంటున్నారుగా. తీసుకొచ్చేసా మంచి గెస్ట్ని తీసుకొచ్చేసా. అందరికీ మోటివేషన్, ఇన్స్పిరేషన్ అండ్ పర్సనల్ లైఫ్ని ఎలా డివైడ్ చేసి ఎలా లైఫ్ని ఎంజాయ్ చేయాలో చెప్పే ఒక పర్సన్ మనతో ఉన్నారు. ఈ పర్సన్ ఎప్పుడు మనలాగా 9 to 5 వర్కులు చేయడు అండ్ మనలాగా ప్లాన్ చేసుకొని జిమ్ములు, డైట్లు ఇవన్నీ ఉండవు. మనలాగా పీస్ఫుల్ స్లీప్స్ అలాంటివి కూడా ఉండవు. మనలాగా యమ్మీ ఆప్రికాట్ డిలైట్లు, బిర్యానీలు, మటన్ హవా ఇట్లాంటివి ఏమి ఉండవు. కానీ చాలా ఎనర్జెటిక్గా, చాలా యంగ్గా, చాలా మోటివేటింగ్గా ఉంటాడు. ఎ పర్సన్ ఆన్ వీల్స్. గెస్ట్ చేసే ఉంటారు కదా, రంజిత్ ఆన్ వీల్స్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హే హాయ్ బ్రో, మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారు? నేను మంచిగా ఉన్నా బ్రో. మన యాస కుదిరేసిన చాలా రోజులకు ఒక వైబ్ వచ్చింది యాసది. నేను కరీంనగర్ నుంచి. అవునా? సో ఇక్కడ నుంచి మాట్లాడి చాలా ఏమంటారు కంజెస్టెడ్ గా మాట్లాడాల్సి వస్తుంది. మన దగ్గర నుంచి ఇక్కడ నుంచి వస్తున్నా కలిపి వచ్చేసింది. సో క్రాస్ బ్రీడ్ అయిపోయింది. అత్తానా పోతానా పొరక అత్తవా గట్టిగా తిన్నా బాపు. లైక్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఏం లాంగ్వేజ్ అనేది అని అంటూ ఉంటారు. బట్ ఇక మేమిద్దరిది ఎట్లుంటుంది అంటే పక్క జిల్లాలే కాబట్టి ఇక అన్నదమ్ములు లెక్క. ఇప్పుడు కూర్చున్నట్టుగానే అట్లనే ఇట్లా పక్కనే ఉంటాయి. 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అంతే. బట్ ఆల్మోస్ట్ ఆల్ సింక్ అవుతూ ఉంటాయి. కొంచెం దాటితే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది కానీ మా ఇద్దరిది కొంచెం సేమ్ సిమిలర్ ఉంటుంది. ఇక చూసుకుందాం. అండ్ కమింగ్ టు దిస్ బ్రో, సైకిల్ మీద థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్, చాలా కాంటినెంట్స్, చాలా కంట్రీస్, చాలా ప్లేసెస్ తిరిగినారు. సో ఈ ట్రావెల్లో మీకు లైక్ లెసన్స్ ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఏంటంటే బ్రో, ఓపిక. నేను నేర్చుకున్నది ఏంటంటే, నాకు లేనిది ఏంటి ఓపిక, నేర్చుకున్నది ఏంటంటే, తెచ్చుకున్నది ఏంటంటే ఓపిక. ఎందుకంటే పొద్దుగా లేవాలి, లేచిన తర్వాత ఇంకా టెంట్ చూస్తే తడిసి ఉంటుంది. ఎందుకంటే రాత్రి అంతా మంచు పడుతుంది. తడిసిన టెంట్ లోపల పెట్టుకుంటే ముక్క వాసన వస్తుంది. ముక్క ఏంటంటే లైక్ కొంచెం స్మెల్ వస్తుంది. దాన్ని ఎండేదాకా వెయిట్ చేయాలి. ఈ ఎండేదాకా వెయిట్ చేసే టైం మనం ఏం చేయొచ్చు అని అంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా, బ్రష్ చేసుకొని కొన్ని వాటర్ తోటి పుక్కిలించి ఉంచేసుకొని మొహం ఇట్లా ఏం కడుక్కోను. ఎందుకనంటే మనకి నీళ్ళు చాలా ఇంపార్టెంట్ సైకిల్ పైన. సో కాబట్టి జస్ట్ బ్రష్ చేసుకొని అంతవరకు చేస్తాం. మొహం ఇట్లా ఏం కడుక్కొని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే తిన్నదంటే పోతాంటే ఎక్కడో ఒక దగ్గర ఇక మొహం కడుక్కుంటా, ఫ్రెష్ అప్ అయితే టాయిలెట్స్ ఏమైనా దొరికితే అక్కడ అవుతా. సో ఫస్ట్ పొద్దుగాలనే బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మరి బ్రేక్ఫాస్ట్ నువ్వు ఒక్కని చేస్తే సరిపోదు, జనాలకు కూడా చూపెట్టాలి. సో జనాలకు కూడా చూపెట్టాలి అని అంటే అసలు నేను ఎట్లా బ్రతుకుతున్నానే చూపెట్టాలి. సో ఏం చేస్తా అంటే ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి ఒక కెమెరా, ఇన్స్టాగ్రామ్కి మొబైల్ పెట్టేసి రెండిట్లలో కట్ చేస్తూ చేసుకుంటూ అవన్నీ చేస్తూ అదంతా అప్పటికప్పుడే నేను పొద్దున లైక్ లేచిన వెంటనే ఆ వీడియో అంతా చేసి వెంటనే అప్లోడ్ చేసేస్తాను నేను. అప్పుడే ఇంకొక డౌట్ వచ్చింది. మీ వీడియోస్ చూస్తుంటే ఇక్కడ మీరు సైకిల్తో బయలుదేరుతారు, ఈడ కెమెరా పెడతారా లేకపోతే పర్సన్ ఉంటారా? మీరు ఇలా పాస్ అవుతారు, మళ్ళీ వెనక్కి ఒక యాంగిల్ ఉంటుంది, మళ్ళీ ఆగిన ఒక యాంగిల్ ఉంటుంది, కిందికి వాళ్ళక. సో మీరు అక్కడ ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆడపెట్టి అదంతా మీరే చేస్తారు? అదంతా నేనే చేస్తా బ్రో. డ్రోన్ ఉంటుంది మన దగ్గర, డ్రోన్ తోటి హ్యాండిల్ చేస్తా. యాక్షన్ కెమెరాస్ ఉంటాయి. యాక్షన్ కెమెరా ఏంటంటే మన ఇన్స్టా 360 ఉంటుంది, పట్టుకునే హ్యాండిల్ కనబడదు. ఎవరో తీస్తున్నట్టు ఉంటుంది, దాని యొక్క స్పెషాలిటీ. సో దట్ ఇవన్నీ తీసుకొని టక్క మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవాళ వీడియో ఇవాళ అప్లోడ్ చేసి ఇప్పుడే పెడతా. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా అంటే వెంటనే పెట్టేస్తా అన్నట్టు. సో అట్లా సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ లేదు అని అంటే ఇంకా ఆ రోజు 2 రోజులు 3 రోజులు అసలు వీడియోసే రావు బ్రో. మీది నాకు తెలిసి మంచు పర్వతాలకు వెళ్ళినప్పుడు ఒక వీడియో నాకు ఇప్పటికీ గుర్తు. మీరు మ్యాగీ వేసుకుంటారు, చిన్న గ్యాస్, ఒక పోర్టబుల్ గ్యాస్తోని వేడిగా ఇట్లా చూసినారా వాటర్ ఇట్లా గడ్డగట్టిపోతున్నాయి అని చెప్పి. ఆ టైంలో ఇంటర్నెట్ లేదు, అందుకే వీడియో అప్లోడ్ లేట్ అయింది. అది స్టిల్ ఐ రిమెంబర్, మేబీ 22 or 21 కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ అప్పుడే. సో అది ఇంకా నాకు రిమెంబర్గా ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాలి అన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్
సో ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే మనమే బయటపడాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కాపాడడానికి ఎవరు రారు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నీ సేఫ్టీ నువ్వే చూసుకోవాలి. చస్తే ఎవరైనా చూస్తేనే దొరుకుతాం, ఎవరు చూడలేదంటే అందులోనే ఇంకంతే. సో కాబట్టి ఎప్పుడు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఇంకెళ్ళిపోతా. ఎందుకంటే నాకు ఒక బ్యాకప్ ఉండదు అండ్ సిగ్నల్ లేకుంటే ఇంకా శాటిలైట్ ఫోను ఉండదు, ఏముండదు. సో కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ వైల్డ్. మేము అట్లీస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్ చేస్తున్నాం, కానీ మీరు రిస్కీ జాబ్ చేస్తున్నారు. ఇంకా రిస్కీ అంటే ఇంకా రేపన్న దానికి రూపం లేదన్నట్టు ఉంటుంది నాకు. బా సూపర్. అండ్ వైల్ ఐమ్ గోయింగ్ ఆన్ హైవేస్, మన నేషనల్ హైవేస్ ఇక్కడి నుంచి కరీంనగర్ పోతుంటే ఎప్పుడన్నా ఆ బైక్ మీద పోతుంటే పక్కకెళ్ళి బస్సు కానీ లారీ కానీ పోతే జిల్లు అంటది ఒకటేసారి. వాళ్ళు హార్న్ కొట్టిందంటే గుండెలకి వైబ్రేషన్స్ వస్తాయి. అలాంటిది మీరు సైకిల్ ఏమవుతుంది తెలుసా, బండి పక్క పండి పోతుంది, ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది కదా, అది పుష్ చేస్తుంది. ఇట్లా వెళ్తా ఉంటే గాలిని ఇట్లా పుష్ చేసుకుంటా ఆ వెహికల్ అలాగే వెళ్ళిపోతుంది, బుల్లెట్ వెళ్తున్నట్టు. అట్లా వెళ్ళినప్పుడు ఆ పుష్ చేసిన గాలి ఏదైతుందో సైకిల్ కొడితే ఇట్లా ఊగుతుంది, కొన్నిసార్లు అది గుంజేసుకుంటుంది. అవును, ఆ గాలిలోకి అది వెళ్ళిపోయిన తర్వాత ఆ స్పేస్ ఉంటుంది చూసిన, స్పేస్ వెంటనే గాలి ఫిల్ కావడం చూస్తుంది. ఫిజిక్స్ మనం మాట్లాడుకుంటే ఆ ఏదైతే స్పేస్ వదిలిపెట్టుకున్నామైందో ఆ వ్యాక్యూమ్ ఆ గాలి మళ్ళీ అక్కడ ఫిల్ కావడం చూస్తుంది. కాబట్టి సైకిల్ని నన్ను కూడా అందులో గుంజేయడానికి చూస్తుంది. అలాంటప్పుడు చాలా గట్టిగా హ్యాండిల్ తోటి, సో నేను అలాంటివి వచ్చినప్పుడు వెంటనే నా రైట్ సైడ్ కాకుండా సైకిల్ లెఫ్ట్ సైడ్ తిప్పుతా. ఓకే, లెఫ్ట్ సైడ్ ఇట్లా తిప్పినప్పుడు అది కొంచెం ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. కానీ నాకు చాలా ఇష్టం అది. ఎందుకు తెలుసా, ఎందుకు చెప్పాలా, ఎప్పుడైతే చాలా కష్టంగా దొక్కుతూ ఉంటాం, స్పీడ్గా వ్యాకింగ్ క్రియేట్ చేస్తాయి కదా, అది గుంజుతుంది, ఫుల్ వస్తుంది. అట్లా ఒక లైన్గా అప్పుడు అనిపిస్తుంది, అబ్బా లైన్గా పోతే ఏమవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే గుంజుకుంటూ పోతూనే ఉంటాయి అవి. ఆ 50 kg లగేజ్ నన్ను ఈజీగా తీసుకెళ్తుంది. లైక్ అది కష్టం, బట్ దాన్ని నువ్వు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతావో అని తెలిస్తే గో విత్ ఏ ఫ్లో. మాకేమో ఎందుకురా ఇన్ని వెహికల్స్, ఆపండ్రా కాస్త బ్రేక్ రా అని మేము అనుకోవడం అనిపిస్తుంది. అండ్ ఒక 3 hours మేము జర్నీ చేస్తేనే బ్రేక్ఫాస్ట్ ఎక్కడ, లంచ్ ఎక్కడ, డిన్నర్ ఎక్కడ అని ప్లాన్ చేస్తాం. సో మీ ఫుడ్ ప్లానింగ్స్ ఎలా ఉంటాయి బ్రో? ఇంకా ర్యాండమ్ బ్రో, అసలు ఎక్కడ ప్లానింగ్ లేకుండా పోయేదే నా జర్నీ బ్రో. ఈవెన్ ఏంటంటే ఇవాళ నేను ఎంత దూరం పోతా అని ఫస్ట్ చూస్తాం. 100 kilometers తర్వాత ఒక సిటీ ఉంది అని అనుకుందాం. ఓకే, స్టార్ట్ అయినప్పుడు చూసుకుంటాం 100 kilometers దగ్గరికి ఏం లేదు, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్కో లంచ్కో ఏమైనా ఉంటే చూసుకొని ముందే బ్రెడ్ అదో ఇదో ఉంటే బ్యాగ్లో పెట్టేసుకుంటా. పోతుంటే ఏదైనా చెట్టో పండో కాయో కనబడ్డది కదా తెంపుకుంటా, అన్నే తింటా. అండ్ పోతుంటే వాటర్ కనబడ్డా ఎక్కడన్నా వాటర్ కలెక్ట్ చేసుకొని తాగుతా, దొరికితే తింటా, దొరకకుంటే పంట, అంతే. ఇంకా అట్లనే ఉంటుంది. దొరికితే తింటాం, లేకుంటే తొక్కుకుంటూ పోతాం, దొరికేదాకా తొక్కుకుంటూ పోతాం. ఓ రోజు బ్రేక్ఫాస్ట్ తింటాం, ఓ రోజు లంచ్ తినం, ఓ రోజు డిన్నర్ తినం, ఓ రోజు బ్రేక్ఫాస్ట్ తినం, ఓ రోజు 2 తినం, ఓ రోజు మొత్తమే తినం. ఎనర్జీ ఎనర్జీ అంటే ఉంటుంది బ్రో, మనిషి సర్వైవ్ కాగలుగుతాడు 2-3 రోజులు తిండి లేకున్నా. స్టిల్ తొక్కుకుంటూ వెళ్తా ఉంటే ఇంకా శారీరక లైక్ బలం కన్నా మనోబలం. అండ్ మీరు కంట్రీస్కి వెళ్తున్నప్పుడు మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్ పీపుల్ కలిసినప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది? కంప్లీట్లీ వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు చూడండి మనీ ఉన్నాడు, ఫారెన్లో ఉన్నాడు, తనకు చాలా రోజుల నుండి ఇండియన్స్ని చూడట్లేదు, తెలుగు వాళ్ళని చూడట్లేదు, ఉన్నా కూడా అవే ఫేస్లో అవే ఉంటున్నాయి. మనీకి ఒక కొడుకున్నాడు, ఒక బిడ్డ ఉన్నది. సో దట్ వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, అరే అంటే మనీ వాళ్ళ కొడుకు బిడ్డ లైఫ్ మన చిన్నప్పుడు స్కూల్లో ఎవరైనా వచ్చేసి ఏదైనా మ్యాజిక్ షో చేసినా ఏదైనా జరిగినా కూడా మనకి ఇప్పటికి గుర్తుంటుంది. ఎందుకంటే అది ఇంతవరకు మనం చూడండి, లైక్ మనకు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది, అవన్నీ సబ్కాన్షియస్ మైండ్ అట్లా ఫీడ్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ పిల్లలు వాళ్ళ యొక్క పిల్లలు కానీ లేకుంటే వాళ్ళు ఎవరైనా అరే వాళ్ళు చెప్తారు, ఈ అన్న చూడు, ఈ అంకుల్ చూడు, మనము ఫ్లైట్లో వచ్చినాం కదా ఇండియా నుండి, అక్కడ నుండి వచ్చిండు అని చెప్తారు. చెప్పగానే లైక్ వాళ్ళ పిల్లలు అటు ఎట్లా వస్తారు మమ్మీ, అటు ఎట్లా వస్తారు నా డాడీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు లైక్ నా ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళతో కూర్చొని ముచ్చట పెడుతున్నాడు, ఆ పిల్లలు వింటారు, ఆ జనరేషన్స్ వింటాయి. సో ఈ జనరేషన్ తొందరగా గ్రో అప్ ఇస్తాయి, ఆ జనరేషన్స్ వింటాయి. అండ్ వాళ్ళు అక్కడున్న ఒక 10 మంది వింటూ ఉంటారు, అడ్వెంచర్ స్టోరీస్ వింటూ ఉంటే వాళ్ళకు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది అండ్ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అండ్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ పర్సన్ని కలుస్తారు వాళ్ళు. అప్పుడు కంప్లీట్లీ రెగ్యులర్గా చూసే వాళ్ళందరిట్లలో కోర్టులో మళ్ళీ ఒకడు కనబడతాడు. సో దట్ వాళ్ళకి అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. వాళ్ళకి నా షేర్ చేసుకుంటా నా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, నా జర్నీ, నా లైక్ నా అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేసుకుంటా. వాళ్ళు చాలా హార్ట్ఫుల్గా నన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తారు. కంప్లీట్లీ నాకు ఒక బెడ్ ఇస్తారు,
ఒక రూమ్ ఇస్తారు. లేకుంటే వాళ్ళతో నేను అడ్జస్ట్ అవుతా, చాలా రోజుల తర్వాత వచ్చింది కదా ఇండియన్ ఫుడ్ తినడో లేదో అని చెప్పేసి వాళ్ళందరూ ఆ ఫుడ్ చేసి పెడతారు, నాకు ఇష్టమైన ఫుడ్ చేసి ఇస్తారు. అండ్ పోతా ఉంటే ఆ అత్తగారింటికి బిడ్డ పోతుంటే ఎట్లనైతే అత్తగారింటికి బిడ్డ పోతుంటే ఎట్లనైతే ఫుడ్ అవి వేసి పంపిస్తారు, అట్లా నాకు కొంచెం ఫుడ్ మధ్యాహ్నం తిను అని అంటారు. సరే నాకు అనిపిస్తుంది ఈ మధ్యాహ్నం తింటా నేను కడుపు నిండా, ఆ సాయంత్రం రేపు. కానీ అప్పటి వరకు నన్ను వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో పిల్లగాడు హాస్టల్ పోతా ఉంటే ఎట్లయితే పెట్టి పెడతారో అట్లా పెట్టి పెడతారు కొన్నిసార్లు. అండ్ మనీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ కంట్రీలో ఎన్ని ఖర్చులు అయితే ఎట్లాంటి సిచ్యువేషన్లో మనీ ఇస్తారు. కంప్లీట్గా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు. అండ్ వాళ్ళ ఇంట్లో మనిషి కన్నా ఎక్కువ చూసుకుంటారు. గ్రేట్ టు హియర్. నాకు అది చాలా 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 అదృష్టం అంతే. 2 అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఇవి. కార్తీ అన్న మూవీ ఉంటుంది ఒకటి, జైల్లోకి వెళ్ళి వచ్చి బిర్యానీ చేసుకొని, సో మొత్తం టూర్లన్నీ అయిపోయినాక మన ఇంటికి వరంగల్కి లేదా హైదరాబాద్కి వచ్చి ప్లేట్ పెట్టుకొని తింటుంటే ఆ సీనే గుర్తొస్తుంది. నిజం బ్రో. యాక్చువల్గా ఏంటంటే ఎంత ఫుడ్ని సాక్రిఫైస్ చేస్తా అంటే నేను నోరు కంప్లీట్గా కట్టుకుంటా బ్రో. ఎట్లా అంటే అప్పుడప్పుడు మస్తు ఆకలి అవుతూ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవరో కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ వాళ్ళని వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాం కదా, నేను ఎవరో ఒకళ్ళు మంచిగా చికెన్ తర్వాత బిర్యానీ ఇట్లా చూస్తుంటే ఆ వీడియో చూసుకుంటే నా నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. కంప్లీట్గా వెంటనే తీసేస్తాను ఈ అమ్మాయి ఫుడ్ బ్లాగ్స్, నాకు వద్దురా రావద్దురా అని చెప్పేసి ఫుడ్ రీల్స్. ఇంకా నీకు తెలుసా నా దాంట్లో ఎట్లా సేవ్ చేసుకుంటా తెలుసా, ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ అన్నీ సేవ్ చేసుకుంటా. ఇవి ఇండియాకు పోగానే మొత్తం ఇవన్నీ ఇచ్చి పడేయాలని కూడా. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఇంట్లో ఫుడ్ మళ్ళీ బయట ఫుడ్డే తినాను. ఎందుకంటే అక్కడ అంత ఎక్సైట్మెంట్, ఇంటికి వచ్చినాక ఇంకా ఇంట్లోనే ఉంటుంది ఇక ఫుడ్ ఏదంటే అది. కానీ నోరు కట్టుకోవాలి బ్రో, చాలా సాక్రిఫైస్. అండ్ ఇంకొకటి మర్యాద మన సినిమా సైకిల్ సీన్. ఒరే ఇన్ని రోజులు నిన్ను మోస్తాను, ఇప్పుడు నీ ఫ్యామిలీని మోయన్నారంటూ నీ సైకిల్ మిమ్మల్ని మోస్తుంటే ఇన్ని డెస్టినేషన్స్కి ఒకసారి కింద పడుతుంది, ఒకసారి పంచర్ అవుతుంది, ఒకసారి వీల్ ఖరాబ్ అయింది, అది కూడా పోస్ట్ చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో సైకిల్కి మీకున్న ఎమోషనల్ కనెక్షన్ ఏమన్నా ఉంటుందా? సైకిల్ ఈజ్ లైక్ మై గర్ల్ ఫ్రెండ్. నేను దాన్ని సైకిల్ అని ఎప్పుడు పిలవను, చిట్టి అని పిలుస్తాను. దానికి ఒక పేరు పెట్టుకున్నా, చిట్టి. సో చిట్టి ఈజ్ లైక్ మై గర్ల్ ఫ్రెండ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నా చిట్టితోటే ఉంటాను నేను. సో ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఎంత కేర్ అయితే ఇవ్వగలుగుతామో అన్ని రోజులు ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా నిలబడుతుంది. సో ఇప్పుడు నా యొక్క చిట్టితోటి నేను తనని చూసుకోవాలి, సింగారించుకోవాలి, అండ్ తనకి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఎట్లనైతే మెయింటెనెన్స్ చేయాలో ఇద్దరు రిలేషన్స్లో బట్టలు, జ్యువెలరీస్, ఏదైతే ఫుడ్ పెట్టాలో, సో ఆ విధంగా తనని చూసుకోవాలి. తనని ఎట్లా అంటే తనని ఒక బొమ్మలాగా, ఒక మంచి ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా, ఒక వైఫ్ లాగా తనని చూసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఈవెన్ పుల్లలు ఇరిగినా, బ్రేక్ అయినా, టైర్లు అరిగినా, అండ్ చైన్ అరిగినా, ఎప్పటికప్పుడు అమ్మాయిలకి నెక్లెస్ ఇస్తాం, నేను చైన్ ఇస్తాను దానికి. సో దట్ ఈ విధంగా ప్రతి ఒక్కటి తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో అదొక మంచి బాండ్ బ్రో. ఎప్పుడైతే ఆ బాండ్ పెంచుకుంటామో, ఆ ప్రేమ పెంచుకుంటామో, దెన్ అది అండ్ చాలా రోజులు ఉంటుంది. ఆ రిలేషన్షిప్ అయినా, ఆ సైకిల్ అయినా. మీతో ఒక పెట్ ఉంటుండే, ఈ మధ్య వాడు కనబడట్లేదు, వాడిని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? బగీరా ద జాక్ రసల్ టెరియర్. లైక్ వాడు ఒక మంచి హంటింగ్ బ్రీడ్. సో వాడిని 2021లో తీసుకున్నా. ఎలా వచ్చాడు? వాడు వచ్చేసి ఇంపోర్ట్ చేసినాం. ఓకే. యూకే నుండి వచ్చినట్టున్నాడు, యూకే నుండే. సో ఎందుకు వాడిని ఇంపోర్ట్ చేయాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ ఇండికి ట్రై చేశాను, ఇండియన్ డాగ్. సో అదేంటంటే పెరుగుతూ చాలా పెద్దగా అయిపోద్ది అండ్ వెయిట్ అయిపోద్ది. సో ఇంకేమున్నాయా అని చూసినప్పుడు ఇది నా ఫ్రెండ్ సాహిత్యవర్ధన్ ఉంటాడు, డాగ్ ట్రావెలర్, డాగ్తో ట్రావెల్ చేసిండు అతను. తను ఏం చేసిందంటే, బ్రో ఇది బాగుంటుంది అన్నాడు. సరే బ్రో అని చెప్పేసి ఇంకా నేను అది అతను చెప్తే అడ్రస్ ఇస్తే ఇంకా అతను
సో తీసేసుకున్నా. నాకు అప్పటి వరకు డాగ్స్ అంటే ఇంకా పెట్స్ అంటేనే తెలియదు ఏమో ఎట్లా అని. 6 months చూసి మంచిగా వ్యాక్సినేషన్స్ అన్నీ వేయించేసి హైదరాబాద్లో స్టార్ట్ చేసిన. ఐడియా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, అక్కడ నుండి హౌరా నుండి అస్సాం నుండి మేఘాలయ నుండి సిలిగురి, అటు అరుణాచల్ ప్రదేశ్, ఇట్లా తిప్పుకుంటా నతులా పాస్, సిక్కిము, చైనా బార్డర్ దాకా తీసుకెళ్ళిపోయినా. అరౌండ్ 8 months 6,000 kilometers. యూట్యూబ్లో ఛానల్లో ఉంటాయి వీడియోస్ అన్నీ. అయితే ఆ తర్వాత నేను కూడా అన్నీ తీసుకెళ్దామని చెప్పేసి ట్రై చేశాను. బట్ వేరే కంట్రీస్లో వ్యాక్సినేషన్సే కానీ, ట్రైనింగ్ సర్టిఫికేటే కానీ చాలా వెల్ బిహేవ్డ్ ఉండాలి డాగ్. ఒకవేళ ఎవరైనా వీడు అసలుకి అగ్రెసివ్, ఎవరైనా కరిసిండు, వేరే వాళ్ళ కుక్కని కరిసినా కూడా మనకు కోట్లలో ఫైన్స్ ఉంటాయి. ఇంకా మనం భరించలేము. అండ్ ఇంకోటి నేను ఫ్లై అయినప్పుడు వాడు కూడా ఫ్లై అవ్వాలంటే కింద కార్గోలో పెట్టేస్తారు. 6 hours, 8 hours, 10 hours వాడు అతలో ఉండిపోతాడు. ఆ చీకట్లో భయం ఫీల్ అవుతాడు. అట్లా నేను వాడిని ట్రీట్ చేయదలుచుకోలేదు. ఇంట్లో ప్రశాంతంగా వాడు 300 రోజులు తిరిగిండు, ఇంట్లో ప్రశాంతంగా అమ్మ వాళ్ళతో ఉంటాడు. ఒకవేళ వాడికి ఇండియాకి వచ్చినప్పుడు వాడిని పట్టుకొని అట్లా ఒక రైడ్ వేసి బండి పైన అట్లా తిప్పుకొని వస్తా. వాడికి చాలా ఇష్టం ట్రావెలింగ్ అంటే. లవ్లీ. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. వాడికి 5 years అయినాయి. ఒక డాగ్కి మన మనుషులతో పోల్చుకుంటే వాళ్ళ 1 year అంటే మన 7 సంవత్సరాలు. సో ఇప్పుడు 5 ఏళ్ళు 35 సంవత్సరాలు అంటే నా ఏజ్కి వచ్చిండాడు. మేము ఇద్దరం సేమ్ ఏజ్లో. మావాడు నాకు కూడా ఒక పెట్ ఉంది, గోల్డెన్ రిట్రీవర్ జాయ్. వాడికి 4.5 years. వాడు నా ఏజ్ తో ఈక్వల్ ఇప్పుడు. అంతే కదా, సేమ్. నేను లేకపోతే వాడు ఉండడు, వాడు లేకపోతే నేను ఉండను. ఇంటికి ఎండ్ ఆఫ్ ద డే వెళ్తున్నా అంటే అది వాడి కోసమే. నా ఫ్రెండ్ ఎవరికైనా కాల్ చేసి రే మనిగా జస్ట్ మా ఫ్రెండ్ కాల్ చేసి మనగాడు ఇట్లా ఎవరితోనో వెళ్ళి ఇక్కడ పోయిందంటే అంత ఛాన్స్ లేదు, 10 అయింది వాడు ఇంట్లో ఉంటాడు, అంత కాన్ఫిడెన్స్ అనమాట. సో ఫోన్ చేయకుండా డైరెక్ట్ ఇంటికి రావచ్చు వాళ్ళు. 100% ఎట్లా ఇంట్లోనే ఉంటాడు. అట్లాంటివి ఉంటాయి. అండ్ రోడ్ మీద మనకి చాలా మంది స్ట్రేంజర్స్ కనబడతారు, డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ హాబీస్, లాంగ్వేజెస్, అవన్నీ ఎలా డీల్ చేస్తారు? బ్రో ఏంటి అని అంటే మ్యాక్సిమం నేను సైగలతో డీల్ చేస్తాను. ఏమన్నా కావాలని అనుకుంటే కొన్ని వర్డ్స్, ఎసెన్షియల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అన్నం కావాలి, రెస్టారెంట్ ఎక్కడ, వాష్రూమ్స్ ఎక్కడ, ఈటికి ఎట్లా పోవాలి, ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటాను మెల్లిమెల్లిగా. సో ఆ దేశంలో వెళ్ళినప్పుడు అదంతా ఈజీగా అర్థమైపోద్ది వాళ్ళకి కూడా. అండ్ ఇఫ్ నాకు కొంచెం ఇంకా గూగుల్ ట్రాన్స్లేటర్ మనకు తెలిసిందే, దాన్ని పట్టుకొని ఇక్కడ మాట్లాడి వాళ్ళకి చూపెట్టి వాళ్ళు మాట్లాడింది ఇట్లా నడుస్తూ ఉంటుంది. అండ్ ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ ఇనిషియల్ స్టేజ్లో కరెన్సీ ఎక్స్చేంజ్ అంటే డాలర్స్ క్యారీ చేసేవాడిని, దాన్ని ఎక్స్చేంజ్ చేసేవాడిని. చాలా ఖర్చు అది బాగా అయిపోయేది. ఈ మధ్యలో చాలా బ్యాంక్స్ కూడా ఫారెక్స్ కార్డ్స్ ఇస్తున్నాయి. ఓకే, మన సేవింగ్ మనీని ఫారెక్స్ కన్వర్ట్ చేసుకొని స్వైప్ చేసుకోవచ్చు. ఇంకా స్వైప్ ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పొంగనే యాపిల్ పే పెట్టేసుకుంటా, యాపిల్ పే తోటి పే చేసేసుకుంటా అంతే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఎడిటింగ్ అండ్ ఆల్, మీరు డైలీ అప్లోడ్ చేస్తున్నారు. నాకు ఆల్టర్నేటివ్గా మేము చూస్తూ ఉంటాం, ఇవాళ కాకుండా రేపు. సో ఆల్టర్నేటివ్ డేస్ అప్లోడ్ చేస్తారు. సో ఇదంతా మీరు ఇవాళ మొత్తం తిరిగినారు, వీడియోస్ చూసినారు. మీకు ఎక్కడ టైం దొరుకుతుంది ఇదంతా కూర్చొని ఎడిట్ చేసి అదంతా ఒక ఫార్మాట్, నాకు అనిపించిన అవుట్పుట్ వచ్చింది అండ్ థంబ్నెయిల్స్, ప్రాపర్ థంబ్నెయిల్ పెట్టి దానికి అంటూ ఒక టైటిల్ పెట్టి #tags పెట్టి అంత టైం? సో బ్రో అది చాలా పెద్ద వర్క్ బ్రో. పొద్దున్నే లేచి 6 o'clockకి 5 o'clockకి లేచి వీడియో స్టార్ట్ చేసి ఈవినింగ్ దాకా వీడియో తీసి కొన్నిసార్లు డ్రోన్ షాట్స్, మంచిగా డ్రోన్ షాట్స్, కొన్నిసార్లు నార్మల్గా యాక్షన్ కెమెరాస్లలో మొబైల్లో ఇవన్నీ తీసి సాయంత్రం 6-7 కాగానే వంట చేసుకొని తిని అయిపోయి ఇంకా గుడ్ నైట్ చెప్పిన తర్వాత గుడ్ నైట్ చెప్పను, ఎడిటింగ్ అంతా చేసి రాత్రి 12 గంటలకి ఇవన్నీ ఫుటేజ్ అంతా తీసుకొని అన్నీ ఐప్యాడ్లో ఎక్కించుకొని అంతా ఎడిట్ చేసి లాస్ట్కు ఇంకా ఎడిటింగ్ అంతా అయిపోయి పండుకుంటుంది చూసిన ఆ క్లిప్ లాస్ట్ రికార్డ్ చేస్తాను. ఓకే గైస్ ఎడిటింగ్ అయిపోయింది, ఇంకా గుడ్ నైట్ బాయ్ అని చెప్పేసి ఆ క్లిప్ అప్పుడు అందులో ఎండుకు యాడ్ చేసి వీడియో ఎక్స్పోర్ట్ కొట్టి ఉన్న కొంచెం నెట్వర్క్ తోటి నైట్ ఐప్యాడ్ మళ్ళీ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేస్తే అది అక్కడే ఆగిపోయింది. సో ఓపెన్ చేసి పెట్టేసి ఎప్పుడో 2, 3, 4, 5 గంటల వరకు, కొన్నిసార్లు నెట్వర్క్ ఫాస్ట్ ఉంటే అయిపోతుంది, 2, 3, 4, 5 గంటల వరకు ఆ ఎడిటింగ్ అంతా కంప్లీట్ ఎక్స్పోర్ట్ మొత్తం అది యూట్యూబ్లోకి అప్లోడ్ అయిపోతే అన్లిస్టెడ్లో ఉంటుంది. తర్వాత దానికి థంబ్నెయిల్ సెట్ చేయించుకొని థంబ్నెయిల్ ఆ రోజు నైట్ చప్పుడే చేసేసి పొద్దుగాల థంబ్నెయిల్ దానికి పెట్టేసి పొద్దున్న 9 గంటలకు వీడియో లైక్ పబ్లిష్ చేసేస్తా. సో ఇదంతా కనిపించేది ఏంటంటే
సైక్లింగ్ చేయడము. అంతే. కనిపించేది ఏంటంటే దీన్ని ప్రజెంట్ చేయడం కూడా ఒక కావాలి. ఎందుకు ఇదంతా కష్టం అని అంటే, సో ఐ వాంట్ మనీ, సో దట్ యూట్యూబ్లో పెట్టాల్సి ఉంటుంది. ఇఫ్ నా దగ్గర కొన్ని కోట్లు ఉంటే నేను అసలుకి అవన్నీ అంత ఎఫర్ట్స్ పెట్టపోయేటోనేమో, మేబీ లైక్ పెడితే రీల్స్ పెట్టేటోనేమో. బట్ మనకి ఎట్ ద ఎండ్ మనకి మనీ కావాలి, అండ్ మనం ఎలా ట్రావెల్ చేస్తున్నా జనాలకి తెలియాలి, అది ఇన్స్పిరేషనల్గా ఉంటుంది కాబట్టి, సో దట్ ఇదంతా ఎఫర్ట్ పెట్టాలి, పెడితేనే మనకి. అండ్ దిస్ క్వశ్చన్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆస్క్. ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ మీకు మించి ఎవరికి తెలిసి ఉండదు. అంటే మీరు చాలా ప్లేసెస్లో ఆ వాటర్ బాటిల్ కూడా దొరక్క. ఇప్పుడు మీరు చెప్పారు స్టార్టింగ్లో బ్రష్ చేసుకుంటాను, నేను జస్ట్ ఇట్లా పుక్లించి ఉమ్మేస్తాను, ఫేస్ వాష్ కూడా చేయను అని. ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ మనకు ఉంది. ఇప్పుడు మా అందరికీ చాలా ఉన్నాయి, వేస్ట్ చేస్తున్నాం. ట్యాప్ ఆన్ చేసినామా కథం, బ్రష్ చేయాలి, ఫేస్ వాష్ చేయాలి, పోతున్నాను అది. సో ఇంట్లో నేను షవర్ తోటి కూడా స్నానం కొన్నిసార్లు చేయను బ్రో, ఎందుకంటే షవర్లో ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోతాయి అండ్ బకెట్లో పట్టుకొని అట్లా స్నానం చేస్తా. ఎందుకంటే నేను నా రైడ్లో మంగోలియాలో కానీ చాలా ప్లేసెస్లో ఎండిపోయేది నోరంతా. మంగోలియా ఒక 1000 కిలోమీటర్స్ రైడ్ చేసినప్పుడు దగ్గర దగ్గర 8 లీటర్ 10 లీటర్ల పైనే వాటర్ పట్టుకుపోయినా. పోతున్నా ఒక బాటిల్ ఎగిరి పడిపోయింది కొండలలో, అంటే ఎగురుతా ఉంటే ఎక్కడ పడిపోయిందో తెలియదు. ఇంకా ఆ రోజు ఆ బాటిల్తో నేను నెట్టుకురావాలి. ఇంకా వాటర్ తాగుదామని చూస్తే వాటర్ లేవు. ఇంకా ఆ రోజు చూడాలి, సాయంత్రం అయింది, ఇంకా ఎక్కడ ఏం దొరకట్లేవు, వాటర్ ఎక్కడ తాగుదామా అని చూస్తున్నా, ఎక్కడ దొరకట్లేవు. సాయంత్రం 5:30 6 గంటలకు ఫుల్ వర్షం పెద్ద పెద్ద చినుకులు స్టార్ట్ అవుతుంది. వర్షం స్టార్ట్ అయితే అంటే నా ఆనందం ఇంట్లో తెలుసు. నేను మొత్తం తడిసిపోతున్నాను కాదు, టక్క సైకిల్ అక్కడే ఆ ఎడారిలో పార్క్ చేసి సైకిల్ మీద కవర్ కప్పుతాం కదా, ఆ కవర్ని కప్పేసి దానిలో కొంచెం లొందలా వేసి అందులో వాటర్ పట్టి టక్క వాటర్ తాగి అట్లనే తాగి బాటిల్స్లో నింపుకొని పోయినా. లైక్ చుక్క నీటి బొట్టు రేపటికై దాచిపెట్టు అని ఒకటి ఉంటుంది మనకు. సేమ్ అట్లనే నాకు ప్రతి చుక్క నాకు చాలా ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్. సో దాన్ని నేను చెప్పాలంటే స్నానం కూడా 3-4-5 రోజులకు ఒకసారి చేస్తాం మనం రైల్లో, ఎందుకంటే దొరకదు. అండ్ వాటర్ని అయితే చాలా కేర్ఫుల్గా, ఈవెన్ గిన్నెలు అని తెలుసు కాబట్టి గిన్నెలు తోమడానికి టిష్యూ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్ తోటి కానీ క్లాత్ తోటి కానీ నీట్గా తుడుచుకొని మళ్ళీ లోపల పెట్టుకుంటా. ఎందుకంటే నేను తెచ్చుకున్న వాటర్ గిన్నెలు కడగడానికి ఓడితే తాగడానికి ఏముండవని. లైక్ నాకు తెలుసు కూడా వాల్యూ, ఫుడ్ ఈవెన్ అందరికి పచ్చిమిర్చిలు పడేస్తారు, కరివేపాకు, ఈవెన్ పచ్చిమిర్చి కూడా అది నేను పడేయకుండా తింటా. అంటే లైక్ ఫుడ్ మా ఇంట్లో అంటారు, ఒకసారే పెట్టుకుంటా, నేను కొంచెం పెట్టుకుంటా, తింటా అయిపోతుంది. వాడినే వండుకోమను, వాడు మొత్తం తింటాడు అని అంటారు. ఎందుకంటే నేను వండుకున్నాను అనుకో, లైక్ నేను వేస్ట్ చేయను. నేను వేరే వాళ్ళు వండిరు అనుకో, నాకు చాలు ఇది తింటా, నువ్వు ఎందుకు వండినావు ఎక్స్ట్రా అని అంట. అది నేను వండింది అనుకో, నేను ఎంత వండుకుంటా తెలుసుగా, ఎక్స్ట్రా మిగిలింది అనుకో చచ్చుకుంటుంది మొత్తం తింటా. ఇంటికి రాగానే రైడ్ అంతా అయిపోయి అమ్మ ఫీలింగ్ ఏంటి? అంటే ఫస్ట్ రాగానే ఇట్లా మొత్తం చేతులు కాళ్ళు అవన్నీ ఇట్లా పునుకుతూ ఉంటుంది, ఇట్లా పెట్టుకొని ఇట్లా కాళ్ళు అన్నీ చూస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది. లైక్ ఈ కాళ్ళు ఈ చేతులు ఎంత కష్టపడి వచ్చినాయి, ఎంత దూరం ట్రావెల్ చేసినాయి, ఇవన్నీ చెప్పేసి చూస్తూ ఉంటా అన్నట్టు. ఇంకా ఆమె చిన్న మచ్చ కూడా తెలిసిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఇక అమ్మ అంతే. ఇంకా కడుపు నిండా ఇష్టమైంది ఏదో ఉన్నాయి, ఇంటికి వస్తున్నానగానే ఫస్ట్ నాకు ఏం చేస్తుంది, పప్పు అండ్ పచ్చిపులుసు అండ్ ఏదైనా ఆమ్లెట్ అండ్ ఏదైనా ఒక కూర, మంచిగా వైట్ రైస్ అవి చేసి పెడతారు నాకు. ఇంకా మటన్ చికెన్ పంచభక్ష పరమాన్నాలు ఎన్ని కన్నా ఇవి తింటే చాలు బ్రో నాకు, ఇంకా సంతృప్తి, హ్యాపీ. నేను ఎవరైనా అంటారు కదా వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఏం తింటావు అని అంటే, నేనంట ఫస్ట్ కొంచెం పప్పు చేసి కొంచెం చారు చేస్తారా అని అంట. సింపుల్. ఏమమ్మా ఏంది అక్కడ నుండి వస్తాను, నువ్వు ఏమేమో తింటావు, బిర్యానీ అది అని అంటే, లేదు బ్రో నాకు ఇది చాలు అని చెప్తా. ఎందుకంటే దానిలో ఉన్న సంతృప్తి ఇంకా దేనిలో ఉండదు అనిపిస్తుంది. వెజ్కి ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే రోజు నాన్ వెజే కదా తింటాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ఈ జనరేషన్, ఈ లైఫ్ స్టైల్, మన 30s కిడ్స్, ఇప్పుడు మనం అంతా 30s 25 90s కిడ్స్ అనుకుందాం, 90s కిడ్స్ లేని దానికోసం పరిగెడతా ఉన్నాం బ్రో. యూ ఆర్ ద రైట్ పర్సన్ టు ఆస్క్ దిస్ వన్ యాజ్ వెల్. ఓకే, ఏసీ లేదు, వచ్చేస్తుంది, జాబ్ వచ్చింది కదా, మొన్ననే హైక్ వచ్చింది ఏప్రిల్లో, చలో ఏసీ తెచ్చుకుందాం ఈ అమ్మాయిలా.
కార్ తెచ్చుకుందాం ఈఎంఐలో, ప్రతిదీ ఈఎంఐ అని ఒక బార్డర్ పెట్టుకొని అండ్ రేపు పొద్దున మంత్ ఎండ్ రాగానే శాలరీ వస్తుందని అందం కన్నా ముందే సార్ మీకు 20,000 ఈఎంఐ డ్యూ ఉంది కడతారా అని ఫోన్ వస్తుంది, రైట్? సో అవుట్ ఆఫ్ దిస్ లూప్ మన యూత్కి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే వీఆర్ బయింగ్ అన్నెసెసరీ థింగ్స్. అంటే అది లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినావు, అవును, స్టిల్ నువ్వు అది లేకుండా బ్రతకగలవు. అయితే కొనాలి, కొనొద్దని అనట్లేదు, అది నీకు అవసరం అయితేనే కొనాలి. కొనొద్దని అనట్లేను, బట్ నువ్వు దాన్ని అఫోర్డ్ చేయగలిగితేనే కొనాలి. సరే ఒక ఇల్లు కొన్నావు అంటే నీకు అది కంపల్సరీ నెలకు ఒక 20,000 25,000 రెంట్ కడతాను, అదేదో ఈఎంఐ కింద దానికి రెంట్ కట్టడం ఎట్లా కట్టాలి కాబట్టి అది ఇల్లు కట్టుకుంటే ఓకే, దట్స్ ఫైన్. కారు ఎప్పుడు కొనాలంటే నలుగురు పోతే మాత్రమే కొనాలి. ఎందుకనంటే కారు ఎందుకు 4 సీటర్ ఎందుకు ఉంటాయంటే నలుగురిని కూర్చోబెట్టుకొని పోవడానికి. ఒక్కడికి పోతే నువ్వు బైక్ చేసుకో, లేదు కొంచెం హెల్దీగా ఉండాలి అని అంటే సైకిల్ యూజ్ చేసుకో. ఇదంతా ఎందుకు ఈ ఎండలో ట్రాఫిక్లో పడడం, మెట్రో యూజ్ చేసుకో. మెట్రో లేదంటే ఓ ర్యాపిడో బుక్ చేసుకుంటే అయిపోతుంది. సో దట్ దీనివల్ల నువ్వేంటంటే నువ్వు కొంటలేవు బ్రో, నువ్వు కొంటున్నావు. ఏం కొంటున్నావు? కారు కొంటున్నావు, దాంతోపాటు నువ్వు స్ట్రెస్ను కొంటాను, ఖర్చులు స్ట్రెస్ను కొంటాను, రోగాన్ని కొంటాను. ఈ స్ట్రెస్ తోటే కదా నీకు ఫ్యాట్ వస్తుంది బాడీలో, బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఫ్యాట్ వచ్చిందంటే తర్వాత షుగర్ వస్తుంది, షుగర్తో పాటు నీకు వచ్చే హార్ట్ డిసీజెస్ వస్తాయి. నువ్వు ఏంటంటే కంఫర్ట్ను కొంటలేవు, నువ్వు రోగాల్ని కొంటున్నావు. విత్ కంఫర్ట్స్తో పాటు రోగాలను కూడా కొంటున్నావు అన్నట్టు. సో దట్ నీకు అనవసరమైన బర్డెన్ పెట్టుకోకు. ఇఫ్ నీ దగ్గర అన్ని డబ్బులు ఉంటే కొనుక్కో, తప్పులేదు. లేదు నాకు ఎప్పటికప్పుడు నెలకు 60,000 వస్తాయి, 58,000 నేను ఎగరగొడతా అంటే వీటికి ఈఎంఐలో పోతున్నాయి అంటే అసలు అట్లాంటి పని చేయొద్దు. నీకు 60,000 వస్తాయా, 20,000 వరకు మాత్రం ఈఎంఐలు పెట్టుకో, 40,000 మాత్రం సేవింగ్స్లో పెట్టుకో. ఎందుకు సేవింగ్స్ అని అంటే సడన్గా కొన్ని వస్తాయి, కొన్ని లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. అమ్మకి ఏమైనా కావచ్చు, నాన్నకి ఏమైనా కావచ్చు, నీకేమైనా కావచ్చు, పిల్లలకి ఏమైనా కావచ్చు, పిల్లలకి ఏమైనా కావచ్చు, ఇవన్నీ కావచ్చు. నువ్వు ఈ వీటిలలో లాక్ అయి ఉంటే నువ్వు ఈ లాక్లో ఒకవేళ నీకు జాబ్లో వీడితో లొల్లి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి దగ్గర చెప్తాను, నువ్వు బాసు, నువ్వు చెప్పిన పని నీకు తెలుసు, వీడు అన్ని ఈఎంఐలు ఉన్నాయి, కొడుకు తిట్టినా కొట్టినా ఎట్లా వెళ్ళలేడు, వీడు బయటికి వెళ్తే మళ్ళీ ఇంకో జాబ్ చూసుకోవాలంటే ఈఎంఐలు అవుతాయి అని చెప్పేసి వాడు నేను వాడతాడు కదా, మామూలుగా వాడడు. సారీ, అతను నేను వాడతాడు కదా, మామూలుగా వాడడు. నువ్వు ఏంటంటే ఊబిలో చిక్కుకున్న ఒక ఎలుక, అది ఎంత తవ్వినా మట్టి లోపలికే పోతుంది తప్ప. ఒక గుంత బ్రో, అది భూమిలో ఒక గుంత. నువ్వేం చేస్తావు? తవ్వుతానే ఉన్నావు, ఏంటి కూడుపుదామని. కానీ గుంత తవ్వుతా అంటే లోపలికి పోతుంది, కానీ ఎట్లా కూడుతుంది బ్రో? ఎందుకంటే ఆ మట్టి అలానే పడుతుంది. ఇంకా మీదికెళ్ళి వచ్చే మట్టి కూడా పడుతుంది, ఇంకా అందులోకి అటు ఇటు ఇంకా పోయేది. సో ఏంటంటే అట్లా చిక్కుకున్నట్టే. బెటర్ కొంటే డైరెక్ట్ కొనండి, లేదా మీ దానిలో ఒక 30% మాత్రమే పెట్టేటట్టు కొనండి. ఎందుకంటే ఈ సేవ్ చేసిన 40 ఏదైతే ఒక 60-70% ఉందో, లేదా ఈవెన్ 50% ఏదో ఉన్నదో, కొన్ని రోజులకి జాబ్ నచ్చలేదు నీకు, వేరే జాబ్ చూసుకుంటాను, ఒక 3 నెలలు 4 నెలలు అట్లా నువ్వు వేరే జాబ్ దొరికేదాకా నువ్వు ఫ్రీగా ఉండొచ్చు. సో దట్ ఇది బ్రో, ఆ పని మాత్రం చేయొద్దని మాత్రం నేను సజెస్ట్ చేస్తా. చిక్కుకోవద్దు, మొత్తం దాన్ని స్పెండ్ చేయొద్దు. ఒక సెకండ్ బ్రో, ఇది ఒకటి సేవ్ చేస్తా, అది కూడా రీస్టార్ట్ చేయొచ్చు మనం. అండ్ అబ్రాడ్స్కి వెళ్ళినప్పుడు, వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు స్ట్రేంజర్స్ని కలుస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఉండడం, వాళ్ళు పెట్టింది తినడం, అండ్ ఆ తర్వాత ఎంతో కొంత ప్రేమతో మనకి ఇస్తారు. వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ టెంపరీ బాండ్ కాస్త పర్మనెంట్ బాండ్ అవుతుంది. ఆ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి, ఆ ఎమోషనల్ మూమెంట్ ఎలా ఉంటుంది మీకు? యాక్చువల్లీ ఏంటంటే ఏంటో నాకు తెలియదు, ఒక 1 day 2 daysలో లైక్ ఐ ఫీల్ లైక్ వాళ్ళు నాకు ఫ్యామిలీ లాగా అనిపిస్తారు. అంటే వాళ్ళకి నేను అలానే అనిపిస్తా, సిమిలర్ కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. అమ్మ అసలు ఫేర్వెల్ చాలా టఫెస్ట్ థింగ్ బ్రో లైఫ్లో. విడిచిపెట్టడం చాలా టఫెస్ట్ థింగ్. ఒకరిని విడిచిపెడుతున్నావు అని అంటే కంప్లీట్గా విడిచిపెట్టము, బట్ స్టిల్ వదిలిపోవడం. అసలు ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిర్రు, ఇంటికి ఇన్వైట్ చేసిర్రు, వెళ్ళిన తర్వాత ఇక ఆడికి పోయిన తర్వాత వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతో ఉన్నా, షేర్ చేసుకున్నా,
మాట్లాడుకున్నాం, తాగితే ఇంత తాగినాక ఇంకా మంచిగా మాట్లాడుకుంటాం. సో ఇవన్నీ థింగ్స్, ఫ్యామిలీ థింగ్స్, ఇవన్నీ ట్రావెల్ థింగ్స్, ఇవన్నీ షేర్ చేసుకుంటాం కదా. పొద్దుగాల వచ్చేటప్పుడు లైక్ ఇంట్లో వాళ్ళు మన చెప్పిన కదా ఆడపిల్ల పోయినట్టు, అమ్మగారింటి నుండి అత్తగారింటికి పోయినట్టు, అదే ఫీలింగ్ వస్తుంది నాకు. స్టిల్ అందరి నెంబర్లు ఉంటాయి, దొరికినప్పుడల్లా కుదిరినప్పుడల్లా మాట్లాడతా, మెసేజ్ చేస్తా. స్టిల్ కొన్నిసార్లు వాళ్ళు కాల్ చేస్తారు, కొన్నిసార్లు నేను మెసేజ్ చేస్తాను, కొన్నిసార్లు కొంతమంది అస్సలు మాట్లాడడం, కానీ మళ్ళీ ఫోన్ చేసుకుంటే ఇప్పుడు కలిస్తే అంతే ఉంటుంది. అక్కడ కలిసిన వాళ్ళు కొంతమంది ఇండియాకి వచ్చినాక కలుస్తారు, కొంతమంది ఇండియాకి వస్తున్న ఈ టైంలో ఉంటున్నావు అని అంటారు. కానీ వీళ్ళందరినీ మళ్ళీ ఒకసారి సైకిల్తో కాకుండా పర్సనల్గా వెళ్ళాలి. వాళ్ళందరికీ నేను ఎంత రుణపడి ఉన్నా అంటే నా లైఫ్లో ఇంకా నేను వాళ్ళకి ఆ రుణం తీర్చుకోలేనేమో, అంత రుణపడి ఉన్నా. అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్గా అనిపించింది బికాస్ ఐ కెన్, ఎందుకంటే లైక్ ఎవరు బ్రో ఇంత బిజియెస్ట్ లైఫ్లో వాళ్ళు అక్కడ జాబ్ చేస్తూ ఉండే ఆ లైఫ్లో నా కోసం ఒక రోజు ఇచ్చి, నా కోసం కొత్త కంట్రీ అయితే షాపింగ్కి వచ్చేసి ఏమైనా కొనిచ్చేసి, మనీ ఇచ్చేసి, ఫుడ్ ఇచ్చేసి అండ్ గైడ్ చేసి త్రూ అవుట్ ద కంట్రీ నాకు హెల్ప్ చేస్తూ, ఏమైనా ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తూ త్రూ అవుట్ ద కంట్రీ దాటదాకా మనకి బంధువులు ఎట్లనైతే ఇంటికి వెళ్తే ఎట్లా చూసుకుంటారో అదంతా చూసుకోవడం ఇట్స్ మిరాకిల్. అండ్ ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తారు, విచ్ సిటీ మీకు చాలా లవ్లీగా అనిపించేది? మేఘాలయ నాకు చాలా ఇష్టమైన స్టేట్ అంటే మేఘాలయ బ్రో. అండ్ ఆ తర్వాత లదాఖ్, మనాలి, ఆ రీజియన్. బట్ మేఘాలయ నార్త్ ఈస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ గోదావరి చాలా ఇష్టం. ఒక్కసారి వెళ్ళాను, బట్ ఆ కొబ్బరి తోటలు, ఆ వాగులు, అందులో ఈతలు, ఆ చేపలు, అదే ప్రేమలు మంచిగా అనిపిస్తుంది. అంటే జస్ట్ గోదావరి, ఎందుకంటే మనకు ఆప్యాయత. అండ్ వాళ్ళని అంటే మన తెలంగాణ ఇదంతా మనకు తెలుసు, అటు సైడ్ మొత్తం సాఫ్ట్ ఉంటుంది. అండ్ రైడ్లో గోదావరి, రాజమండ్రిలో ఫుడ్ ఇస్తే నాకు ఒడిస్సా దాకా అయిపోలేదు. అంతే ఉంటుంది, ప్రేమ చాలా ఉంటుంది. ఇప్పటికీ సంక్రాంతి వచ్చిందంటే ఎవరో ఒకరు రమ్మని అడుగుతారు. పోవాలనిపిస్తే కానీ ప్రతిసారి మిస్ అయినా. ఎప్పుడైనా ఒకసారి సంక్రాంతికి పోవాలి. అండ్ ఏ కంట్రీ మీకు చాలా నచ్చిన కంట్రీ ఇన్ని కంట్రీస్లో? నాకా సారీ కొంచెం అన్ప్రొఫెషనల్గా కూర్చుంటాను, పర్లేదు, హ్యాపీ. నాకు మంగోలియా బ్రో. మంగోలియా, సౌత్ కొరియా. అండ్ ఎందుకంటారా, మంగోలియాలో 34 లక్షల మంది ఉంటే 27 లక్షల మంది మా ఒక్కటే సిటీలు ఉంటారు. ఇంక 7 లక్షల మంది అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటారు. ఇక నీకు ఎట్లుంటా అంటే ఒక 100-200 కిలోమీటర్లు పోతే ఒక్క ఇల్లు కనబడుతుంది. ఇల్లు కాదు, గుడిసె. నువ్వు రైడ్ చేసుకుంటూ పోతుంటే వైల్డ్ హార్సెస్ ఇట్లా ఉరుకుతూ ఉంటాయి, వైల్డ్ క్యామెల్స్, ఒంటెలు ఉరుకుతూ ఉంటాయి. డబుల్ అది ఉంటుంది చూసిరా, మూపురం, 2 ఉంటాయి, అవి అక్కడే కనబడతాయి. అలా ఆ స్పెషల్ ఉంటాయి, అక్కడ ఉరుకుతూ ఉంటాయి. గుర్రం పాలు తాగుతూ ఉంటారు త్రూ అవుట్ ద మొత్తం డెజర్ట్. చలికాలం వస్తే -50-70 degrees సెంటీగ్రేడ్స్ సైబీరియన్ గాలులు వస్తూ ఉంటాయి. మీకు బేర్స్ కానీ వోల్ఫ్స్ కానీ అవన్నీ అటు సైడే కనబడతాయి మీకు. రష్యాకి దగ్గర, సైబీరియాకి దగ్గర, చైనాకి పక్కనే, కిర్గిజిస్తాన్ అనుకుంటా దాని పక్కనే, మొత్తం చల్లగా ఉంటుంది. అండ్ స్ట్రీమ్స్ పోతూ ఉంటాయి. గూగుల్లో విండోస్ వాల్పేపర్స్, మొత్తం నీకు విండోస్ వాల్పేపర్స్ కనబడతా ఉంటాయి, చూస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆల్బమ్ ఓపెన్ చేసింది అనుకో మంగోలియాది, అందులోకి వెళ్ళిపోతాయి. ఇంకా ఆ తర్వాత కంట్రీ అంటే సౌత్ కొరియా, ఎందుకంటే 3 months తిరిగిన. చెరీ బ్లాసమ్స్ అండ్ లైక్ ఆ ప్రేమ, పీపుల్ అండ్ చాలా నచ్చింది. యూరోప్ ఇంకా మీకు తెలిసిందే, ఆస్ట్రియా చాలా ఇష్టం. స్విట్జర్లాండ్ ఇంకా ఇష్టం. స్విట్జర్లాండ్ కన్నా ఆస్ట్రియా, జర్మనీ చాలా ఎంజాయ్ చేసిన. ఇటలీ మొత్తం వైల్డ్గా చూసా. ఫ్రాన్స్ మొత్తం ఆర్కిటెక్చర్ అవన్నీ నెక్స్ట్ లెవెల్, లైక్ నచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఒక హైదరాబాద్లోనో లేకపోతే వరంగల్లోనో ఎక్కడో ఉండట్లేదు ఓన్ ఇల్లు ఉండడానికి, క్యాంపే మీ ఓన్ హౌస్. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. చలిలో, వేడిలో మీకు ఏసీ, ఫ్యాన్ అలాంటివి ఉండదు. చలిలో హీటర్స్ అట్లాంటివి ఉండదు. ఓపెన్ చేసి చూడగానే ఎలాంటి సర్ప్రైజ్ బయట మన కోసం వెయిటింగో తెలియదు. అయితే మనిషే కత్తి పట్టుకొని ఉండొచ్చు, లేకపోతే ఒక వైల్డ్ యానిమలే ఉండొచ్చు. ఇలాంటి సర్ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి తైవాన్లో అందరికి గుర్తుంటుంది అనుకుంటా, రైడ్ చేసి
దింపుడు గల్లం అంటే తెలుసు కదా నీకు, ఇట్లా దింపుతారు శవాన్ని దింపుతారు. అదే దింపిన తర్వాత ఆడన్నీ పడేసి ఓన్లీ శవాన్ని ఒకటి తీసుకుపోయి శవాన్ని ఆడంతా పాడంతా ఇప్పేసి శవాన్ని తీసుకుపోయి ఆ బొందులో పెడతారు కదా, ఆ దింపుడు గల్లం దగ్గర అన్నీ చేస్తారు. తైవాన్లో దింపుడు గల్లంలో క్యాంప్ వేసిన నైట్. ఇంకా శ్మశానం అన్నీ మొత్తం బొందలగడ్డ శ్మశానం అన్నీ ఉన్నాయి, దానిలోనే క్యాంప్ వేసిన నైట్ అంతా. ఇంకా ఒక అతను ఎవరో 12:30-1 గంటలకు ఒక కత్తి పట్టుకొని అటు ఇటు తిరుగుతాడు, కట్ చేస్తాడు, మొక్కలు కట్ చేస్తాడు. అసలు ఆ స్ట్రేంజ్ అసలు కదా, ఆడ మనిషా దయ్యమా వాట్ ఎవర్ నాకు తెలియదు. అతను టప్ప టప్ప కొట్టుకుంటూ వస్తాడు, దగ్గరకు వస్తాడు. నాకు ఏంది అసలుకి ఇది, కొన్ని అంటారు కదా సూపర్ న్యాచురల్ థింగ్స్ సంథింగ్, అదేనా అని చెప్పేసి తర్వాత మెల్లగా టెంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన, ఎవరు ఇట్లా హూ ఆర్ యూ ఇట్లా అంటే ఏం మాట్లాడలేదు, లాంగ్వేజ్ రాదేమో, అట్లనే కొట్టుకుంటూ ముందు పోయిండు. కొద్దిసేపటికి సౌండ్ డిసప్పియర్ అయిపోయింది, వినిపించడం ఆగిపోయింది. ఇంకా నైట్ మొత్తం వీడు మళ్ళీ వస్తాడా సైకోగాడా ఇవి ఉంటారు కదా కొంతమంది, ఏందా అని చెప్పేసి అట్లా ఆలోచించుకుంటూ నైట్ అంతా కూర్చుంది. దయాలతో భయం కాదు, వాంతో భయం ఉండే నాకు. ఒక టైంలో ఏదైతే అని చెప్పేసి పండుకున్నాం. కొద్దిగా అయితే లేచినాం, లేకుంటే అంతే పీకినాం అనుకుంటుండే. సో బట్ అది ఒక స్కేరియస్ట్ మూమెంట్. అండ్ మంగోలియాలో కూడా అట్లనే జరిగింది ఒకటి. అప్పటిదాకా మంచిగా రైడ్ చేసిన అడిపోయినాక ఇక్కడ వోల్స్ ఉంటాయి, అవి ప్యాక్ ఉంటాయి, అవి వచ్చేసి చీల్చి చంపేస్తాయి ఒక్కరు కనబడితే, అవి చాలా డేంజర్, జాగ్రత్త వాటిని చూసుకోని అన్నాడు. మంగోలియా మొత్తం అంతే, ఇక ఒక ఎడారి మధ్యలో ఒక్కడనే ఉన్నా, అసలుకి చూడడానికి దగ్గర పట్ల మనుషులు కాదు, ఇల్లులు కాదు, ఏం లేవు. ఆ రోజు రాత్రి 2 కత్తులు, గ్యాస్ అన్ని చేతిలో పట్టుకొని ఉన్నా. మంట పెడదాం, చాలా టెంట్ మంట పెడదాం, మంటకి అవే భయపడకుండా పోతాయని చెప్పేసి అట్లా ఉన్న, అంత తెగించున్నా ఆ రోజు నైట్. అవి రెండే నాకు కొంచెం స్కేరీ అనిపించింది. అండ్ కర్ణాటక, హౌ ఇస్ దట్ ప్లేస్? కర్ణాటక మంచి బ్యూటిఫుల్ ఫారెస్ట్ బ్రో, వెస్ట్రన్ ఘాట్స్ అవన్నీ. బట్ స్టిల్ ఒక శివమొగ్గలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతే. మురుదేశ్వర్ నుండి శివమొగ్గ సైడ్ వెళ్తా అంటే కిడ్నాప్, అది ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ అదేందో నాకు ఇండియాలోనే అన్ని జరిగినాయి, నాటు నా కొడుకులు, కిడ్నాప్లు, దొంగతనాలు ఇండియాలోనే జరిగినాయి బ్రో అన్ని. అదేందో మరి నేను అంతేలే, అందరం ఒకలాగే. సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది హౌ బ్రో? ఫస్ట్ ఏంటంటే నేను లైక్ కొన్నిసార్లు పోరాడడం కన్నా లొంగిపోవడం చాలా మిన్న మంచిది. సో ఈ కర్ణాటకలో జరిగిన సిచ్యువేషన్లో కిడ్నాప్ విషయంలో లొంగిపోయినా. 3 ఉన్నారు, ఒక్కనున్నా. పోరాడితే 3 ఇట్లా 6 చేతులు 2 చేతులు ఎక్కడ సరిపోతాయి? అవును. ఒకటి వెనకకెళ్ళి వస్తుంది చెయ్యి, ఇంకోటి ముందుకెళ్ళి వస్తుంది, ఇంకోటి గుద్దడానికి చేతులు ప్లేస్లో గుద్దుతుంది. ఇద్దరు పట్టుకుంటే తలకాయనే వాళ్ళు కొట్టచ్చు సామాన్ల కోసం. సో దట్ అప్పుడు లొంగిపోయినా, ఏం కావాలి మొత్తం తీసుకొని పోండి, నాకేం ప్రాబ్లం లేదు, అన్ని ఇచ్చేసిన. పోయేటప్పుడు వెహికల్ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకున్నా. ఆల్ సెట్. డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో పోయి వెహికల్ నెంబర్ చెప్తే రాందే ఉన్నాయి టెక్నాలజీలో. వెహికల్ నెంబర్ ఇవ్వండి, కొత్త చదివేవాడు ఏ ఊరు మొత్తం పేరు రాత్రి ఎత్తుకొని వచ్చారు. సెట్. అన్ని స్మార్ట్. అక్కడ నేను నేను మొగోడిని, నేను గుద్దుతా, నేను చంపుతా, నాకు బలం లేదా, నువ్వెవర్రా నేనెవర్రా అని అంటే గాయపడేటోడిని చచ్చిపోయేటోడిని అవును ఎద్దైనా అన్ని తీసుకుపోయేటోళ్ళే వాళ్ళు. కానీ అక్కడ నేను వస్తువులు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు బ్రో, ప్రాణం పోతే మళ్ళీ ఏం కొనుక్కుంటాను చెప్పు. సమయస్ఫూర్తి. అదే 3 చేపల కథ ఉంటుంది కదా. అవును. మార్గదర్శి అది ఉంటుంది. సమయస్ఫూర్తితో హ్యాండిల్ చేస్తావు బ్రో. అండ్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే మన డెస్టినేషన్ ఏంటో తెలియదు. అంటే ఒక వీడియోలో ఉంటుంది, మీరు ఇంకొక 50 కిలోమీటర్లు తొక్కితే, అది కూడా ఫుల్ హిల్ ఉంది, ఒక 50 కిలోమీటర్లు తొక్కితే నేను వెళ్తా, ఆల్రెడీ సన్సెట్ అయింది, ఈ చీకట్లో పోవడం రిస్క్ అనిపిస్తుంది, కానీ 50 కిలోమీటర్లే కదా, తొక్కితో పని అయిపోయింది, పోయి పండుకుంటే పొద్దుగా లేవచ్చు అని ఒక వీడియో ఉంటుంది. ఎక్కడితో నాకు అంత ఐడియా లేదు, బట్ ఉంది. సో అలాంటి ఇప్పుడు కొన్ని డెస్టినేషన్ రీచ్ అవుతామా లేదా తెలియదు, కొన్నిటికి టైం పెట్టుకుంటాం, కొన్నిటికి టైం పెట్టుకోం. అలా మీ లైఫ్లో డెస్టినేషన్ ఏంటి? సో డెస్టినేషన్ రీచ్ అవుతామా లేదా అనేది తెలియదు లైఫ్లో నాకు. సో దట్ నేను ఈ 4 ఇయర్స్ చాలా హ్యాపీగా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫుల్ హ్యాపీగా ధూమ్ ధామ్ ఎగురుకుంటా తొక్కుకుంటా నన్ను ఎవడ ఆపేదిరా అన్నట్టు వచ్చిన. బట్ ఇప్పుడు ఒక 1 ఇయర్ నుండి బ్యాక్ టు బ్యాక్ 4 సర్జరీస్ అయినాయి. సో ఇప్పుడు అనిపిస్తుంది నన్ను దేవుడిని కలిస్తే, ఒకవేళ కనబడితే నాకు
ఎవరేం మొక్కుకుంటారో నాకు తెలియదు, కానీ దేవుడిని ఒక్కడే మొక్కుకుంటా, నాకు నా బాడీ నుండి ఎలాంటి ఇంజురీ లేకుండా చూడు చాలు, డబ్బులు వద్దు, ఏది వద్దు, నాకు హెల్త్ ఇవ్వు చాలు. వండర్ఫుల్. హెల్త్ ఇవ్వు, నా నన్ను హాస్పిటల్ పడకుండా చూడు చాలు. మెంటల్గా నేను ప్రిపేర్ అయిపోతా, ఫిజికల్గా నేనేం చేయలేనేమో, నా బాడీ లోపల జరిగే చర్యలకు నేనేం చేయలేనేమో, బట్ మిగతా అన్నీ చూసుకుంటా, బట్ నాకు ఒక హెల్త్ ఇవ్వని కోరుకుంటా. ఎందుకంటే హెల్త్ ఇస్తే ఇంకా అన్నీ వస్తాయి బ్రో, వెల్త్ వస్తుంది, అన్నీ వస్తాయి. బట్ నీకు ఒక్కసారి హాస్పిటల్ బెడ్ పైన ఒక 3 months 2 months 6 months పడుకొని ఉంటే లైఫే కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. అలాంటిది కొంతమంది ఎప్పటికీ అవయవాలు కొట్టుకుంటారు. కొంతమంది చిన్న చిన్న మిస్టేక్లో తాగి నడపడం, లేదా హెల్మెట్ పెట్టుకోకుండా పోవడం, లేకుండా చిన్న కట్టు కొట్టడం, ఇలా ప్రాణాలే కొట్టుకుంటారు. నాకు హాస్పిటల్ బెడ్ పైన లైఫ్, నాకు అనస్థీషియా ఇచ్చేసారు, మాట్లాడుతూ అనస్థీషియాలకు వెళ్ళిపోయినా, సర్జరీ చేసి బయటకు వచ్చినాక గంట తర్వాత లేచి చూస్తే చచ్చిపోతే ఇట్లనే ఉంటుందేమో బ్రో. మాట్లాడుతూ వెళ్ళిపోతాము. వెళ్ళిపోయినాక నీ 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 రిలేషన్షిప్స్ అండ్ నీ మనీ, నువ్వు దాచిపెట్టిన భూమి, అంటే నువ్వు కొన్న భూమి, నీ పైన రిజిస్ట్రేషన్స్ అయిన భూమి కానీ, నీ బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ కానీ, నువ్వు ఇష్టంగా పెట్టుకునే వాచ్ కానీ, ఇష్టంగా కొనుక్కున్న బట్టలు కానీ, ఆ ఫోన్ కానీ, రోజు లేచి ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తి కానీ, అండ్ రోజు అన్నం వండి పెట్టే అమ్మ కానీ, వీళ్ళందరి లైఫ్లో నువ్వు ఉండవు, నీ లైఫే ఉండదు ఫస్ట్ థింగ్. సో ఇవన్నీ కంప్లీట్గా సడన్గా డిసప్పియర్ అయిపోతాయి, అంటే ఉండవు అసలుకి. అప్పుడు నువ్వు ఇన్ని రోజులు నెల జాబ్ చేసి డబ్బులన్నీ కూడా పెట్టుకుని ఒక బైక్ కొనుక్కున్నావు, కానీ బైక్ మీద ఎక్కడికి పోలే. నెల కూడా పెట్టుకొని ఒక ల్యాండ్ కొనుక్కున్నావు, ల్యాండ్లో ఏం కట్టుకోలే. సేవింగ్, ఒక ఫ్లాట్ కొనుక్కున్నావు, నాకు ఇంకా ఫ్లాట్ ఉంది, 2 ఫ్లాట్లు కొనుక్కున్నావు, 3 ఫ్లాట్లు కొనుక్కున్నావు, 4 ఫ్లాట్లు కొనుక్కున్నావు, 4 ఫ్లాట్లు కొనుక్కున్నావు, ఒక ఫ్లాట్ కొనుక్కుని 4 ఇల్లు కట్టుకొని ఇంకో 3 ఫ్లాట్ల డబ్బులతోటి సెట్, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నావు, లేకుంటే ఒక చిన్న ట్రావెల్ చేసి ఒక చిన్న ఊరికి పోయి, ఒక చిన్న సిటీకి, ఒక చిన్న దేశానికి పోయి ఉంటే చచ్చిపోయినప్పుడు అమ్మ నేను మంచిగా పురుసత్తుగా అద్దరిగిన అన్నీ చేసిన, మంచిగా ఎంజాయ్ చేసిన, చచ్చిపోయినా అనే ఒక ఫీల్ ఉండేది కదా. నువ్వు లైఫ్ అంతా కూడబెట్టేసి ఫ్లాట్లు, భూములు అన్నీ తప్పనట్లేదు, ఇవన్నీ కొనుక్కొని రోగాలు తెచ్చుకొని, ఆ స్ట్రెస్ వల్ల, ఆ టెన్షన్ వల్ల వాడిని మోసం వీడిని మోసం నువ్వు మోసపోను, ఇవన్నిట్లలో రోగాలు, ఇవన్నీ స్ట్రెస్ అంతా తెచ్చుకొని లాస్ట్కి ఒక 60 సంవత్సరాల వయసులో నువ్వు బతుకుతావు, చాలా రోజులు బతుకుతావు. కానీ ఎట్లా బతుకుతావు? హెల్తీగా బతుకుతావా? నచ్చింది తినగలుగుతావా? ఉరకగలుగుతావా? పరిగెట్టగలుగుతావా? నడవగలుగుతావా? జిమ్ చేయగలుగుతావా? నచ్చింది ఏదైనా పోగలుగుతావా? అంతే. హాస్పిటల్ బెడ్ పైన పుట్నాలు బుక్కినట్టు గోళీలు బుక్కుంటా, ఇంకా ఇట్లా పొద్దుగాల అయింది టైంకి గోళీలు వేసుకోవాలి, కొడుకొత్త టైంకి గోళీలు వేసుకున్నావా నానా అని అంటాడు. బెడ్ వేసుకున్నా, షుగర్ తినకు నానా, నీకు షుగర్ ఉన్నది, కోపు తినకు నానా, ఎటన్నా నడువు నానా, ఏమైనా పని చేసుకో నానా, ఎందుకమ్మా అట్లా చేస్తాను, ఏదైనా చేయమ్మా, ఇట్లా అని అంటా ఉంటే, సో లైఫ్ నువ్వు కన్నోడు నిన్ను కమాండ్ చేస్తూ ఉన్నాడు, కమాండ్స్ ఇస్తున్నాడు, అది నీ హెల్త్ గురించే. సో దట్ ఏం చేసినావు అని అంటే వాడి కోసం నువ్వు అంత ఉన్నదానికి కావాల్సిన దానికన్నా 10 రెట్లు 100 రెట్లు పెడితే, ఆ రెట్లు ఎందుకు కావాల్సిన దానికన్నా ఆ రెట్లు ఏదో నీ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే, ఒక 10 లక్షలు పెట్టి, ఇంతమంది మనం 10 లక్షలు పెట్టి పెళ్లి చేస్తావు, 10 మంది, కొన్ని 1000 మందికి నువ్వు తిండి పెడతావు, ఆ 1000 మంది ఆ రోజు తిని వెళ్ళిపోతారు. ఈ 10 లక్షల రూపాయలు అంతమంది తిండి పెట్టే బదులు నెలకొక 10,000 మంచి ఫుడ్ నువ్వు తీసుకొని ఉంటే ఎన్ని రోజులు బ్రతుకుతావు? 10 లక్షల హాస్పిటల్ బిల్లు కడతాం, కానీ నెలకు ఒక 4-5 వేల రూపాయలు నువ్వు ఆ యొక్క జిమ్కో లేకుంటే ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీకి పెడితే నీకు షుగర్ రాదు, బీపీ రాదు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, హెల్తీగా ఉంటావు, ఫిట్గా ఉంటావు, నీ ఫ్యామిలీతోటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతావు. సో దట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరికో చూపించుకోవాలి, నేను వీళ్ళందరి గొప్ప, నాకు ఇంత దొడ్డు తాడు ఉంది మెడలో, ఈ మెడలు తాడు చూసుకొని అందరు చూపెట్టుకుంటావు, నువ్వెంత దొడ్డు ఉన్నావు చూసుకో. నువ్వు ఎంత ఆస్తులు సంపాదించుకున్నావు, ఎన్ని రోగాలు నువ్వు సంపాదించుకున్నావు చూసుకో. సో దట్ ఎట్ ద ఎండ్ నేనేమంటాను అంటే, ఇవన్నీ చేసుకోవడం తప్పులేదు, బట్ దాంతోపాటు నువ్వు హ్యాండ్సమ్గా, నువ్వు స్టిఫ్గా, నువ్వు మంచిగా హెల్తీగా ఉంటే నీకు మస్తు కాన్ఫిడెన్స్ వస్తుంది. 10 మందిలో ఇట్లా నిలబడతావు, 10 మందికి కలుస్తావు. సో దట్ ఎఫర్ట్స్ అనేటివి మన పైన పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది మన పైన పెట్టుకోవాలి. ల్యాండ్ పైన పెట్టుకో, కోట్లు సంపాదించుకో, వాట్ ఎవర్. వాటితో పాటు ఇది కూడా చేస్తున్నావా లేదా? ఇవి కూడా చేస్తే
సెట్. ఫైన్, నువ్వు అన్నిట్లలో పర్ఫెక్ట్గా ఉన్నావు అని చెప్పేసి. ఓన్లీ దాని మీదే కాదు, ఫస్ట్ మన పైన. ఎందుకు ఇట్లా అంటానంటే మా ఫాదర్ని నేను పోగొట్టుకున్నా లైక్ కోవిడ్లో. సో దట్ అప్పటి నుండి మా అమ్మ, ఇప్పుడు మా అమ్మ 53-54 ఇయర్స్ ఉంటాయి అమ్మకి. సో లైక్ మా అమ్మ హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు, మంచిగా నడుస్తుంది, అన్ని పనులు చేసుకుంటుంది, అన్నీ చేసుకుంటుంది. లైక్ ఏంటంటే తనకి చెప్పిన అమ్మ ప్రోటీన్ తీసుకోవాలమ్మా, ఈ వయసులో ప్రోటీన్ లాస్ అయిపోయి ఫ్యాట్ వచ్చేసి బాడీలో మజిల్ మాస్ పోయి ఫ్యాట్ వచ్చేసి బీపీ షుగర్లు ఇవన్నీ వస్తాయమ్మా. సో ప్రోటీన్ కూడా తీసుకోవాలి, రోజు చికెన్ మటన్ వాటెవర్ ఎగ్స్ ఏవో ఒకటి తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటా. సో దట్ ఆ విధంగా ఉంటే మనతోటి వాళ్ళు, ఇప్పుడు మా నాన్న లేడు, మా నాన్న ఒకవేళ అంత స్ట్రెస్ తీసుకొని మమ్మల్ని చదివించాలి ఇవన్నీ చేసిండు, బట్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో అదంతా లేదు. కానీ మా నాన్న కొంచెం హెల్దీగా ఉండి మాతో ఉండుంటే ఇప్పుడు నేను ఇట్లా, ఇదంతా మా నాన్న తెలియదు. ఇదంతా చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఒక సన్మానం జరుగుతుంది, లేకుంటే ఏదో టీవీలో వచ్చినా, ఏదో పేపర్లో వచ్చినా, అండ్ జస్ట్ ఇక్కడ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇవన్నీ చూసినప్పుడు మా నాన్న ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేటాడు కదా, అంతేనా కదా. సో ఈ ఒక బుక్, ఇప్పుడు నా పేరు మీద ఒక బుక్ రాసింది, ఆ బుక్ పట్టుకొని మా నాన్న చదువుతా ఉంటే, ఎయిర్పోర్ట్లో ఒకసారి ఫ్లైట్లో తీసుకుపోతుంటే మా నాన్న ఆ ఫ్లైట్లో ఉన్న అవి ఉంటాయి చూసిన క్యాటలాగ్స్, అవి తీసుకొని దాచిపెట్టుకున్నాడు. నాన్న ఇవి దాచిపెట్టుకోవద్దు నాన్న అంటే, ఎందుకు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టుకోవడానికి నేను ఫ్లైట్లో పోయినా ఇది అని చెప్పేసి. సో దట్ అలాంటిది వాళ్ళ ఫ్రెండ్స్కి నా కొడుకు మీద ఒక బుక్కే వచ్చింది చూడు అని అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. సో దట్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, హెల్దీగా ఉంటే మనతో ఉంటారు, మన పిల్లలతో ఉంటాం, మన ఫ్యామిలీతో ఉంటాం. హెల్దీగా లేకుంటే ముందే వెళ్ళిపోతాం. నీ లైఫ్లో 50 ఇయర్స్లో నువ్వు ఇంకొక 50 ఇయర్స్ బ్రతుకుతావు అంటే, నువ్వు 40 ఇంకో 10 ఇయర్స్లో చనిపోతావు, ఇంకా 40 ఇయర్స్ ఎవరు ఉంటారు నీతో తోడుగా? ఎవరు ఉండరు. సో దట్ అది అనిపిస్తుంది. ఇంత చేసిండు, లైక్ ఇదంతా కాకుండా దీనిపైన కూడా ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే హ్యాపీగా చాలా రోజులు వాళ్ళు మనతో ఉంటారు కదా. అందుకే అప్పుడప్పుడు కోపం వస్తుంది, కొన్ని హార్డ్గా టచ్ అవ్వచ్చు. అంటే లైక్ ఏంద్రా వీడు పైసలు సంపాదించు కూడా పెట్టొద్దు అంటాను అని చెప్పచ్చు. దాని వెనుక రీజన్ ఇది, అది చెయ్యి ఇది చెయ్యి, హ్యాపీగా ఉంటుంది. ఫారెన్లో అందరూ అదే చేస్తున్నారు. నేను చెప్పిందంతా ఫారెన్లో చేస్తున్నారు. పిల్లల కోసం కోట్లు కూడబెట్టి ఇచ్చేవాళ్ళు ఇస్తారేమో కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్కు చాలా ప్రయారిటీ ఇస్తారు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పిల్లలు కాలేజ్ అయిపోయిందంటే భార్యాభర్తలు ఇద్దరు టూర్కి వెళ్ళిపోతారు. వాళ్ళు సంపాదించుకుంటే టూర్కి వెళ్ళిపోతారు, అన్నీ చూస్తారు, టూరిస్టులు వస్తారు, అన్నీ చేస్తారు. మన దానిలో బాగా ఉన్న వాళ్ళు మాత్రమే 80 ఇయర్స్ అయినా 90 ఇయర్స్ అయినా ఇదే రెగ్యులర్ లైఫ్లో ఉండిపోతాయి. అండ్ మీరు చైనా వెళ్ళినారు, సో ఇప్పుడు ఎలా అనిపించింది? అంటే టెక్నాలజీలో దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళు ఒక జోన్లోనే ఉంటారు, మనలాగా సోషల్ మీడియా ఉండదు, మనలాగా గూగుల్ ఉండదు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి అడిక్షన్స్ ఉండవు. దే ఆర్ ఇన్ డిఫరెంట్ వరల్డ్, దేర్ ఓన్ వరల్డ్ దే క్రియేటెడ్. ఏమనిపించింది? సో ఏంటి ఇప్పుడు అంటే, నువ్వేం చేస్తున్నావు అంటే, నీ ఇంట్లో షాప్ ఉంది, దుకాణం ఉంది, నువ్వేం చేస్తున్నావు అంటే పక్క షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను. లాస్ ఎవరికి? నాకే ఆబ్వియస్లీ. ప్రాఫిట్ పక్కోడికి. సో ఇండియాలో ఏంటంటే, గాట్ ఇట్, గూగుల్ మనది కాదు, ఫేస్బుక్ మనది కాదు, వాట్సాప్ మనది కాదు, ఇన్స్టాగ్రామ్ మనది కాదు, ఏవి మనవి కావు, మనం యూజ్ చేసే ఏవి మనవి కావు. ఓకే, నేను బట్టలు మనం వేసుకోము, నాటుకోడి మనది, కేఎఫ్సి మనది కాదు. సో ఇట్లా ఏంటంటే అన్నీ మనవి కావు బ్రో, అన్నీ బయట నుండే తెచ్చుకున్నాయి. మన చుట్టూ సరౌండింగ్లో ఇది మనది కాదు, ఈ మైకులు ఎవడో తయారు చేసినాయి, ఇది పెట్టుకున్నది ఎక్కడిదో డీజే చైనా వాడిది, ఇట్లా అన్నీ మన. అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నీ దగ్గర అది ఉన్నా, ఆ టాలెంట్ ఉన్నా, ఆ సోర్స్ ఉన్నా కూడా నువ్వు తయారు చేయలేకపోతున్నావు వీటిని. ఒక్క ఫోన్ చెప్పు గట్టిది ఇండియా నుండి. మోటరోలా వాడుతున్నారు ఎవరైనా? లేదు అసలు. సో దట్ ఏం జరుగుతుంది, ఫోన్లు ఎంత పెద్ద ఇండస్ట్రీ ఇండియా. అవును, ఇన్ని ఫోన్ లేని వాళ్ళు ఎవరు? ఒక్కొక్కరు 2 ఫోన్లు. మనం ఇవన్నీ ఏం చేస్తున్నాం? ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? మన మోదీ గారు ఏమన్నారు, బంగారం కొనకండి, ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్స్, మన దగ్గర ఉన్న డాలర్స్ అన్నీ మనం ఇవ్వాల్సి వస్తుంది, మన రూపీ వాల్యూ పడిపోతాయని పొలిటీషియన్స్ని బ్లేమ్ చేస్తాం కదా. వాళ్ళు లంగలే, నేను తప్పనట్లేదు, బట్ మనము స్వదేశీ అనేది ఎందుకంటారంటే,
నీ ఇంట్లోది నువ్వు తింటే నీకు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో నీ పైసలన్నీ బయటికి పోయి డాలర్స్ అన్నిటినీ మనం బయటికి డాలర్స్ రూపంలో కొనుక్కుంటున్నాం కాబట్టి మన రూపీ విలువ తగ్గిపోతుంది. 1940-50లో మన రూపాయి డాలర్ కన్నా ఎందుకు ఎక్కువ ఉన్నది అని అంటే మనం బయట నుండి కొనుక్కునేదే లేదు. ఈయన దగ్గర జొన్నలు దొరుకుతాయి, ఈయన దగ్గర బియ్యం దొరుకుతాయి, ఈయన దగ్గర పప్పు దొరుకుతాయి, ఈయన దగ్గర ఉప్పు దొరుకుతాయి, ఈడిన్నే పైసలు అవుతాయి కాబట్టి మనం రిచ్. ఇప్పుడు ఏం చేస్తాం, అన్ని ఇంపోర్ట్సే. సో కాబట్టి నీ ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది. నువ్వు వస్తువులు కొనుక్కుంటాను, ఆస్తులు, నీ ఖజానా అంతా బయటకు పోతున్నావు కాబట్టి నీ రూపాయి వాల్యూ అనేది పడిపోతుంది. సో అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ ఇది ఇందులో ఒక ఫ్యాక్టర్. అండ్ సో ఇప్పుడు రంజిత్ ఇన్ని ప్లేసెస్కి తిరిగాడు, మరి ఎలాంటి రిలేషన్? చైనా గురించి చెప్పలేదు నేను, మర్చిపోయినా, సారీ. చైనాది కంప్లీట్ చేద్దాం. సో వాళ్ళు ఈ జోన్లో ఉన్నారు. ఉండడం వల్ల వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళది వేరే ఉంది, వాళ్ళ యూట్యూబ్ వాళ్ళది ఉంది, ఇన్స్టాగ్రామ్ వేరే ఉంది, వాళ్ళ గూగుల్ వేరే ఉంది, అన్నీ సపరేట్. బిలిబిలి మొత్తం యాప్స్ అన్నీ సపరేట్. వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ అక్కడే తిరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చైనాలో భూమి కొనుక్కోలేవు. విన్నాను, లీజ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే నీ దగ్గర 15-20 లక్షలు ఉన్నాయంటే ఫస్ట్ ఇండియాలో ఒకరు ఆలోచించేది ఏంటి అని అంటే భూమి తీసుకున్నాను. నీకు ఆప్షన్ లేదు బ్రో, భూమి కొనుక్కునే ఆప్షన్ లేదు. అవును. 15-20 లక్షలు ఏం చేస్తాను? ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి చేసుకుంటాం, లేదా ఖర్చు పెట్టేస్తాం, ఇంకా ఖర్చు, లేదా బిజినెస్. బల్క్ అమౌంట్ ఉండగానే ఫస్ట్ మనం చేసేది బిజినెస్ బ్రో. ఎందుకంటే నువ్వు సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఉత్తే బ్యాంక్లో పెట్టుకుంటే ఏం రాదు కాబట్టి ఇంట్రెస్ట్ తప్ప. సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తావు, సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తావు. బిజినెస్, స్టాక్స్, వాట్ ఎవర్, గోల్డ్, వాట్ ఎవర్ ఇట్. సో బిజినెస్ చేసినప్పుడు ఐదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ వస్తుంది. సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే చైనాలో ఆల్మోస్ట్ అందరూ బిజినెస్లలోనే ఉంటారు. అందుకే వాళ్ళు ఏంటంటే విత్ ఇన్ చైనా కాకుండా మొత్తం ఎక్స్పోర్ట్లో స్టార్ట్ చేసారు ప్రపంచం మొత్తం. సో కాబట్టి వీళ్ళు ఏంది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్కమింగ్ ఎక్కువ ఉంది వాళ్ళకి. సో ఈ ఉన్న డబ్బులు ఇన్కమింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి జీడిపి ఎక్కువ ఉంది. సో జీడిపి బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్న 10 లక్షలు సంపాదిస్తాడు, మా నాన్న 10,000 సంపాదిస్తాడు. 10,000 సంపాదించినప్పుడు నేను ఎంత అంటే 500-1000 రూపాయలు స్కూల్లో పంపిస్తాను. నా పిల్లలు అట్లనే తయారవుతారు. అవును, అంత నాలెడ్జ్ నేను ఇవ్వలేకపోతున్నా. అలాంటి ఫుడ్ పిచ్చి పిచ్చి ఫుడ్డే పెడతా కాబట్టి వాడు అంత స్ట్రాంగ్ ఉంటలేడు. వాడికి టెక్నాలజీ అంతా నేర్పిస్తాడు కాబట్టి వాడు వెనుకబడి ఉన్నాడు. మీ నాన్న 10 లక్షలు సంపాదిస్తాను, నీకు 1,00,000 రూపాయలు ఫీజు కడుతున్నాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, క్వాలిటీ బట్టలు ఇస్తున్నాడు, క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాడు, క్వాలిటీ పీపుల్ మధ్యలో తిరుగుతున్నాడు నువ్వు. ఓకే, సో కాబట్టి నీ క్వాలిటీ పీపుల్ మధ్యలో తిరిగినప్పుడు నీకు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, నీ ఫ్రెండ్స్, నీ రిచ్ స్టాండర్డ్స్లో బ్రతికిన వాళ్ళు ఉంటారు కాబట్టి నీకు ఐడియాస్ కూడా రిచ్గానే వస్తాయి. ఒక స్టోరీ ఉంటుంది కదా, గొర్రెలతోటి సింహం చిన్నప్పటి నుండి పెరుగుతుంది, అది గడ్డి తింటా ఉంటుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. అది ఎట్ ద ఎండ్ ఒక సింహం వచ్చి దాన్ని చూసినప్పుడు గొర్రెలన్నీ పారిపోతాయి, ఇదొక్కటి నిలబడి వీడియోలో నా లెక్కనే ఉన్నాడు అని చెప్పి చూస్తుంది. చూసినప్పుడు అంటది చెప్తుంది, నువ్వు కూడా ఒక సింహాన్ని వేరా పిచ్చోడా, నువ్వు గాడితో ఎందుకు తిరుగుతాను అని అంటే దానికి తెలియదు నేను సింహాన్ని, నేను ఇదంతా చేయగలుగుతానని. తీసుకుపోయి నది దగ్గర నీళ్ళ దగ్గర తీసుకుపోయి చూపెడితే మన ఇద్దరం సేమ్ ఉన్నామా, సేమ్, మన ఇద్దరం సేమ్, నేను ఇంత స్ట్రాంగ్ ఉన్నా, నువ్వెట్లున్నావు అని. ఆ తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాంగ్ క్రౌడ్ తోటి ఉన్నదంట. ఎగ్జాక్ట్లీ, అది దానిలో ఎబిలిటీస్ ఉన్నాయి బట్ అది తిరిగేది రాంగ్ క్రౌడ్, దాని చుట్టూ ఉన్న వాళ్ళందరూ రాంగ్ పీపుల్. ఎప్పుడైతే నీ చుట్టూ రాంగ్ పీపుల్ ఉంటారో నువ్వు అక్కడే ఉంటావు, ట్రూ, వాళ్ళతోటే ఉంటావు. సో ఇక్కడ చైనాలో జరిగేది ఏంటి అని అంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ, ఇంపోర్ట్ తక్కువ. డీజే వాళ్ళది అసలు చాలా ఉన్నాయి బ్రో, వాళ్ళవి ఒప్పో, వివో, ఇవన్నీ అన్నీ వాళ్ళే ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు బడ్జెట్ని అదే బ్రో 10 లక్షలు సంపాదిస్తున్నావు కాబట్టి బడ్జెట్ని నువ్వు అలొకేట్ చేస్తున్నావు. లైక్ నీ ఇంటి కోసం, మీ ఇంట్లో ఒక మంచి కాస్ట్లీ టీవీ ఉంటుంది, కాస్ట్లీ ఫ్రిడ్జ్ ఉంటుంది, కాస్ట్లీ ఫ్లోర్ ఉంటుంది, కాస్ట్లీ బెడ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, నీకు ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కాస్ట్లీ ఉంటాయి కాబట్టి నువ్వు రిచ్ లైఫ్ బ్రతుకుతావు కాబట్టి నీ ఇల్లు డెవలప్డ్గా కనబడుతుంది. నా దగ్గర 10,000 ఉన్నాయి కాబట్టి ఏదో ఒక కిరాయి ఇల్లు ఉంటుంది, పాత ఇల్లు ఉంటుంది, ఏదో పిచ్చిది ఏదో చినిపోయిన బట్టలు లేకుంటే ఏదో అగ్గో బట్టలు 100 రూపాయలు 100-150 రూపాయల బట్టలు అవి కొనుక్కొని ఉంటాయి కాబట్టి నా లైఫ్ ఇట్లుంటుంది. తప్పేంటి అని అంటే ఇక్కడ నీ ఫాదర్ రిచ్, ఎందుకంటే తను రిచ్ స్టెప్ తీసుకున్నాడు ఎప్పుడు. ఇక్కడ నాకేంటంటే మా నాన్న ఎప్పుడు
తాతలు వాళ్ళు సంపాదించి ఇవ్వలేకపోవచ్చు, భూములు కూడబెట్టి ఇవ్వలేకపోవచ్చు, లేకుంటే మా నాన్నకి ఆపర్చునిటీ రాకపోవచ్చు, వచ్చినా కూడా యూటిలైజ్ చేసుకోలేకపోవచ్చు, ఒకవేళ ఏదో అయి ఉంటుంది ప్రాబ్లం. సో కాబట్టి మా ఇంట్లో వాళ్ళు నన్ను అంత గొప్పగా అంత స్టాండర్డ్స్ ఇవ్వలేకపోయారు. స్టాండర్డ్స్ నేను కాబట్టి క్రియేట్ చేసుకోలేకపోవడం వల్ల నేను కొంచెం తక్కువలో ఉన్నా. మీరు స్టాండర్డ్స్ క్రియేట్ చేసుకున్నారు అండ్ నవ్ యు ఆర్ హియర్. మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ లైక్ ఐఎమ్ కంపేరింగ్ లైక్ ఇండియా చైనా సో దట్ అది ఎందుకు అంత డెవలప్డ్ ఉంది అని అంటే వాళ్ళు అంత హై స్టాండర్డ్స్ లో ఇంపోర్ట్స్ అవన్నీ చేసుకుంటున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బాధ్యతలు బాగున్నాయి. వాళ్ళ బడ్జెట్ మన బడ్జెట్తో పోల్చుకుంటే వాళ్ళది 10% ఎక్కువ, వాళ్ళ ఆర్మీకి వాళ్ళ 10% ఎక్కువ, వాళ్ళ టెక్నాలజీ 70% వాళ్ళు ఎక్కువనే ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా డెవలప్డ్గా ఉన్నారు. ఒక టాయిలెట్ కమోడ్ వెళ్ళిన పబ్లిక్ టాయిలెట్, జస్ట్ సింపుల్ పబ్లిక్ టాయిలెట్ వెళ్ళిన వీడియో ఉంటుంది. టాయిలెట్ వెళ్తే ముందర మిర్రర్ ఉంది, మిర్రర్లో టైం వస్తుంది అండ్ టాయిలెట్ సీటు వేడిగా ఉన్నది అండ్ మ్యూజిక్ వస్తుంది అందులో అండ్ హాట్ వాటర్తో కావాలంటే ప్రెస్ చేస్తే హాట్ వాటర్ కడుక్కోవడానికి హాట్ వాటర్ అది ఫ్రెష్ పంపిస్తుంది, కూల్ వాటర్ అంటే కూల్ వాటర్, అమ్మాయిలకైతే అమ్మాయిలకి, అబ్బాయిలకైతే అబ్బాయిలకి. సో ఒక పబ్లిక్ టాయిలెట్ అంత జనం ఉన్నారు, మన ఇండియా అంత జనమే ఉన్నారు, అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు. చైనా కానీ జపాన్ హోటల్లో కూడా దొరకదు మనకు అసలు. ఇండియాలో నీకు 5 స్టార్ హోటల్లో కూడా దొరకదు ఆ కమోడ్, ఎందుకంటే ఆ కమోడ్ 3 లక్షలు. ఓకే, టాయిలెట్ కమోడ్ అంటే తక్కువ అనట్లేదు, అంత పెడతలేరు, మనం పెట్టలేకపోతారు ఎందుకంటే అంత బడ్జెట్ లేదు మన దగ్గర. సో ఒక పబ్లిక్ టాయిలెట్ అలా ఉంది. జస్ట్ నువ్వు కంపేర్ చేసుకో. నువ్వు అన్నావు మొన్న లైక్ నేను ఇక్కడ ఒక అతను ఉండేప్పుడు పోలీస్ అతను స్కూల్ ముందు పిల్లలందరూ లైన్లో నిలబడతా ఉంటారు, అక్కడే నిలబడతారు, లైన్లో నిలబడతాడు, ఆయన అక్కడే బండి ఆపి ఆ వీడియో చూపెట్టినావు, కార్ ఆపి అక్కడనే ఆ గోడకి టాయిలెట్ పోస్తున్నాడు అంటే లైక్ నువ్వు ఆలోచించు. ఇంకా ఎక్కడంటే అక్కడ వచ్చేపోయచ్చు. పబ్లిక్ టాయిలెట్స్ వెళ్ళిపోయినామంటే ఎట్లా అంటే అట్లా షిట్ చేయొచ్చు, ఎట్లా అంటే అట్లా చేయొచ్చు. కాబట్టి ఇంకా వీనికి పెట్టినా గిట్లనే ఖరాబ్ చేస్తారు, వేస్ట్. నువ్వు చూసి నువ్వు వందే భారత్ కానీ ఎన్నో ట్రైన్లు వచ్చినాయి చూసుకుంటే వాటి మీద ఎట్లా ఉంచుతారు చూడు నువ్వు, ఎంత గలీజ్గా ఉంటుంది ట్రైన్, చెత్త అంతా ప్యాడ్స్ కానీ అవన్నీ కూడా టాయిలెట్స్లో నూకేయడం, అదంతా జామ్ అవ్వడం. ఇప్పుడు ఆ లేడీస్ హాస్టల్స్ కానీ బాయ్స్ హాస్టల్స్ కానీ మొత్తం టాయిలెట్స్ అన్ని జామ్ అవుతూ ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ లేదు. రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు నీ ఏదైనా అంతే బ్రో, నాది కాదు నాదా ఇది అంతే అని అనుకుంటా. నేను పైసలు కడతాను, వాడు చేసుకుంటాడు, కిరాయి రెంట్ పెట్టుకున్నాడు. అండ్ యా ఫైనలీ మీ జర్నీ మీరు మీ జర్నీలో మీరు చెప్పాలనుకునే ఒక లైన్ ఏంటి? చాలా ప్రౌడ్గా చెప్తా, నేను ఎలాంటి కార్బన్ ప్రింట్ లేకుండా నా రైడ్ చేస్తున్నా. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే నేను సైక్లింగ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే బండి మీదే వెళ్తాను కానీ నేను ఫిట్గా ఉన్నాను. అవును, ఎందుకంటే కూర్చొని గిట్లా అంటే వెళ్ళిపోద్ది, ఎంతసేపు కూర్చొని ఎంత అంటే అంత అయిపోద్ది, అది చాలా ఈజీ. ఓకే, కారు చాలా ఈజీ, సైకిల్ లైఫ్ స్లోగా ఉంటుంది, డీటెయిల్గా కనబడుతుంది, స్లో మోషన్ వీడియో లాగా. తొక్కుతూ ఉంటే నీ బాడీలో కొవ్వు కరుగుతూ ఉంటుంది, నీ హార్ట్ ఎక్కువ పని చేయడం స్టార్ట్ చేస్తుంది, నీ లంగ్స్ ఇంకా ఓపెన్ అవుతాయి, స్టామినా పెరుగుద్ది అండ్ నీ లెగ్స్ స్ట్రాంగ్ అవుతాయి, నీ మైండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఫిజికల్గా ఫిట్గా ఉంటావు, ఎలాంటి పొల్యూషన్ చేయవు అండ్ ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తావు. బ్రతకడం వేరు, ఒకడికి ఆదర్శంగా బ్రతకడం వేరు. ఇద్దరు బ్రతుకుతారు, ఇద్దరు తింటారు, ఇద్దరు అన్నీ చేస్తారు, 2 రకాల మనుషులు. సో ఎప్పుడైతే నువ్వు ఇలా ఆదర్శంగా బ్రతకగలుగుతావో సో అప్పుడు నీకు లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అండ్ సో ఏంటి అని అంటే నేను ఏం చెప్పగలుగుతున్నా అంటే నా రైడ్ తోటి, సో పొల్యూట్ చేయకు, కేర్లెస్గా ఉండకు అండ్ ఎగ్జాంపుల్గా ఉండు అండ్ హ్యాపీగా ఉండు, రోగాలు తెచ్చుకోకు అండ్ ఎవరిని మోసం చేయకు, ఎవరికి ఏదో చేద్దాము ఏదో బతుకుదామని చేయకు. జస్ట్ నీ లైఫ్ పైన నీ బాడీ పైన లైక్ ఇన్వెస్ట్ చెయ్యి, అన్నీ ఇన్వెస్ట్ చెయ్యి, నీ పైన కూడా ఇన్వెస్ట్ చెయ్యి, ఫిట్గా ఉండు. సో చాలా ఉన్నాయి, త్రూ ద వీడియోస్ చెప్తూనే ఉంటాను అండ్ ఇప్పుడు గుర్తు రావట్లేదు.
అండ్ హ్యాపీ బ్రో, హ్యాపీ మీతో ఇంతసేపు టైం స్పెండ్ చేసి చాలా నాలెడ్జ్ షేర్ చేసుకుని అండ్ మా లిజనర్స్కి కూడా కొంచెం డిఫరెంట్ ఫీల్ ఇచ్చాడు మణిగాడు. యాక్చువల్లీ ఈ ఓవరాల్ మాట్లాడుతున్నాం కదా, చాలా రోజులైంది అరే మన స్లాంగ్ మీటింగ్. నేను ఇట్లనే ఇంకా మన వాళ్ళతో మాట్లాడి ఈ పొలైట్ లాంగ్వేజ్ వచ్చేసినది, కానీ ఇప్పుడు బరాబర్ మళ్ళీ వస్తుంది. అంటే ఇప్పుడు మనతో వైబ్ అయ్యేది ఎవరుంటే వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. నేను ఎట్లా అంటే ఎవరు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో, అంటే ఎలాంటి స్లాంగ్ మాట్లాడతారు, నేను వాళ్ళతో అదే మాట్లాడతాను. అవును, ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఇబ్బంది కలిగించదలుచుకోను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక టెంపోలో ఉన్నారనుకో, నేను మీకు మీలాగా మారిపోతా. కొన్ని వర్డ్స్ అటు ఇటు రావచ్చు, బట్ ఒకవేళ చిరాగా ఉన్నారనుకో, ఊరు మాస్ ఉన్నారనుకో, ఆడికి వెళ్ళిపోతాను. అంటే లైక్ మాట్లాడి ఇక వచ్చేసింది అట్లా. మనది ఎడ్యుకేషన్ అంటే వరంగలే బ్రో. చింతగట్టుకు, భీమారం, ఇంటర్మీడియట్ అంతా అక్కడ, మళ్ళీ బ్యాచులర్స్ కూడా అక్కడే. మన రామప్ప ఇంజనీరింగ్ కాలేజ్, శాంపేట్ అంటారు రోడ్, అంతా ఓ రేంజ్ లో ఉంటుండే అప్పుడు మాసు, ఊర మాసు. అంతే మాది అప్పుడు. ఇంకా మర్డర్లు మీకు ఇది విన్నారా? మనం చింతగట్టులో 2011 లో ఒక ఇష్యూ ఉంటుండే. 8 feet సోడ్ వస్తుండే, రాత్రులు చంపుతుండే, విన్నారా? చాలా బ్రో. మీరు అప్పుడు మేబీ నాకన్నా చాలా పెద్దోళ్ళు కాబట్టి 2011 లో బాగా రూమర్ ఉంటుండే. భీమారం, చింతగట్టు. 16th అంటే 8th ఇంటర్, 10 డిప్లొమా అయిపోయింది, మేబీ బ్యాచిలర్స్ అయిపోయింది, బ్యాచిలర్స్ డిగ్రీలో ఉంటారు. బ్యాచిలర్స్ 3rd year. అప్పుడు ఈ రూమర్ ఉంటుండే, మేము రాత్రులు ఏమంటారు ఇన్షర్ట్లు వేసుకుంటాం, కొత్త డ్రెస్లు వేసుకొని, ఆడ తులసి గార్డెన్స్, MNR గార్డెన్స్ అని ఉంటాయి. వెళ్ళిపోయాడు డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళి కొత్త ఫుడ్లు తినేసి వస్తుంది. దొరికితే దొంగ, దొరకకపోతే క్రేజీ ఉంటుంది. సినిమాలో పోయేది ఇంకా తెలియకుండా, రాత్రి పోయేది, సెకండ్ షోలకు పోయేది, 8-10 కిలోమీటర్లు నడుచుకుంటే మళ్ళీ హాస్టల్కి వచ్చేది. అసలు క్రేజీ లైఫ్స్ ఉంటాయి హాస్టల్లో. బట్ ఓకే గైస్, సో రికార్డ్ ఏం అవుతుందిగా? అవుతుంది, ఇక్కడ అవ్వట్లే, అక్కడ అవుతుంది. ఇది పెట్టినా ఓకే గైస్, చూసారు కదా మన మనీ తోటి ఇంటర్వ్యూ. అండ్ చాలా క్రేజీగా వచ్చేసింది. అది అసలు ఇది పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ లేకుండా దోస్తులు ఇద్దరం కూర్చొని పెట్టుకున్నామా అన్నట్టున్నది. సో దట్ నేను ఎప్పుడు నా ఇంటర్వ్యూని నా ఛానల్లో ఎప్పుడు పెట్టలేదు. బట్ ఫస్ట్ టైం వీలే అంతా అయిపోయిన తర్వాత నేను లాస్ట్ కు పెడతాను, ఎందుకంటే ఫస్ట్ ఇది. సో దట్స్ ఇట్. నేను ఎందుకో మాట్లాడుతా అంటే ఫస్ట్ టైం నేను ఒక్కసారి రికార్డ్ చేసుకుంటే బాగుంటదేమో అని అనిపించింది. చెప్పేసి నేను రికార్డ్ స్టార్ట్ చేసిన. మీకు ఎలా అనిపించింది?